హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ లైవ్ షోలో ఇవాళ లైఫ్ ఆఫ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ షోకి ఒక విశిష్టమైన వ్యక్తి వచ్చారండి. ఆయన ఉంటే ఆరోగ్యమే కాదు ఆనందం మన సొంతం అవుతుంది. కీలెరిగి వాతా పెడతారు, మనసెరిగి మాట చెప్తారు. ఎంత తేలిగ్గా సర్జరీస్ చేస్తారో అంతే తేలిగ్గా కలం పట్టుకొని రాసేస్తూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. జీవితం ఒక పాటలాగా సాగిపోవాలని కోరుకునే ఒక మంచి మనిషి, చేతిలో ఎముక లేని ఒక మంచి దాత. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా మనం ఈ 2 hours షోలో ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఆయన మీరందరూ గెస్ట్ చేయొచ్చు, ఈజ్ నన్ అనదర్ దెన్ సన్షైన్ హాస్పిటల్స్ సిఎండి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురువారెడ్డి గారు. హలో సార్, వెల్కమ్ టు ది షో. డాక్టర్ ఏవి గురువారెడ్డి. ఏవి అంటే ఏంటండి? ఏవి అంటే ఏవి రాదని కాదు కదా, నా పేరు ఏంటంటే ఏవిజీ రెడ్డి అని పిలిచేవాళ్ళు. సో నేను రకరకాలుగా చెప్తున్నాను. ఏవిజీ మధ్యలో చుక్కలు తీసేస్తే ఏమవుతుంది? యావరేజ్, అంతే కదా. ఏవిజీ అంటే యావరేజ్, సో యావరేజ్ రెడ్డి అని. మీరు డౌన్ టు ఎర్త్, ఎప్పుడు మిమ్మల్ని అలాగా యావరేజ్ గుర్కారెడ్డి అని చెప్పుకోవడంలో మీ సింప్లిసిటీ తెలుస్తూ ఉంటుందండి. అయితే ఏవి అంటే చెప్పరనమాట, యావరేజే చెప్తారా? ఏవి అంటే ఏంటంటే మా ఇంటి పేరు అన్నపరెడ్డి. తర్వాత మా నాన్న దేవుడి పేరు పెట్టకపోతే మళ్ళీ ఏమైనా ఫీల్ అయిపోతారని వెంకట పెట్టాడు. సో అన్నపరెడ్డి వెంకట గురువారెడ్డి. ఓకే. మిమ్మల్ని డాక్టర్ అని పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా, సార్ అని పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా? నన్ను ఏదన్నా పర్లేదు, డాక్టర్ సార్ వద్దులేండి. సార్ అంటే మరీ చాలా పెద్దలా ఉంటాను, డాక్టర్ అని పిలిస్తే చాలు. యు ఆర్ ఎన్ అకంప్లిష్డ్ మ్యాన్ అంటే ఏమంటారండి? అకంప్లిష్మెంట్ అంటే అది ఆబ్జెక్టివ్ కదమ్మా. అది మనుషులను బట్టి, ఒక రీతిని బట్టి డైనమిక్స్ మారుతుంటాయి. అకంప్లిష్మెంట్ అంటే నో డౌట్, ఆఫ్ కోర్స్ నేను I don't want to sound as so humble. No doubt I'm reasonably happy. I don't say I'm proud, but I'm happy that I accomplished something. Main especially touching the lives of many people. దాంట్లో నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఏది డాక్టర్ అవ్వాలని. 1, 2, 3 సార్లు పట్టువదల విక్రమార్కులాగా వేసి చివరికి ఎంట్రన్స్లో సీట్ సంపాదించాను. అప్పుడు డొనేషన్ కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. 75,000 రూపాయలు గుల్బర్గాలో సీటు. అవి లేక ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి చివరికి సంపాదించాను. నాకు ఆ తెల్ల కోట్ వేసుకోవాలని ఒక డ్రీమ్. సో ఆ డ్రీమ్ సాధించాను. ఆ డ్రీమ్ సాధించినందుకు అకంప్లిష్మెంట్ వైజ్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఐఎమ్ హ్యాపీ. డాక్టర్ అంటే చాలా బిజీ లైఫ్ అండ్ దట్టు యువర్ సన్షైన్ హాస్పిటల్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సి వస్తుంది, సర్జరీలు చేయాల్సి వస్తుంది, ఓపీ చూడాలి, ఓటీ చూడాలి, ఇన్ని రకాలు ఉంటుంటాయి. సంగీత సాహిత్యాల మీద ఎలా అండి ఇంకా అది ఇంకా ఆ అభిమానం, ఆ అభిరుచిని, ఆ ప్రవృత్తిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారా? ఓయా బ్రహ్మాండంగా. నిన్నే మా ఆడిటోరియంలో విఏకే రంగారావు గారితో 2 గంటల షో చేసాం. ఆయన 100 years తెలుగు సినిమా అని ఒక క్లిప్పింగ్స్ తీసుకొచ్చి వేశారు. ఒక 100 మంది వచ్చారు, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా సాగిస్తున్నాను. అది మీరు అన్నట్టు ప్రవృత్తి. సో అన్లెస్ నా కోసం నేను బతికే కొద్ది నిమిషాలు అవి. సో ఆ నిమిషాలు బతకబట్టే మిగతా రీఛార్జ్ చేసి ముందుకు వెళ్తున్నాను నేను. అంటే యూజువల్గా ఒక డాక్టర్గా ఒక మూవీ చూడాలంటేనే టైం లేదంటుంటారు. మీరు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారంటే అంటే మీరు డేలో ఎన్ని అవర్స్ పడుకుంటారు? బాగానే నిద్రపోతారు. నేను రాత్రి 11 పడుకుంటాను, మళ్ళీ పొద్దున 5:30కి లేస్తాను. సో 6 hours ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ స్లీప్ ఫర్ ఎనీబడి. అంతమించి ఎక్కువ అవసరం లేదు. ఓకే. అంటే ఇంకా డేలో ఇంకేమి నో సియస్టా, నో ఐ లవ్ టు హ్యావ్ ఫియస్టా. ఈ మధ్య చెప్పారు చాలా మంది, మొన్న డాక్టర్ సోమరాజు గారు చెప్తున్నారు, మధ్యలో కనీసం ఒక 10 నిమిషాలన్నా బిజీ డేలో అలా నిద్రపోకపోయినా అలా పడుకొని రిలాక్స్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను, బట్ కుదరట్లేదు. ఈ మీడియా రంగంలో 11-12 years నుంచి ఉన్నాను కదండి. ఒక 7-8 years బ్యాక్ అంటే ఇప్పుడు ఇంకా మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నారు. సీక్రెట్ ఏంటి? అది మన పాత రోజు సినిమాలో ఎన్టీ రామారావు అనేవాళ్ళు, వయసు పెరిగే కొద్దీ గ్లామర్ పెరిగే సినిమా హీరోల టైప్ అని. ఆ టైప్లో ఏ లేదు. నేను కొంచెం అంటే ఇప్పుడు నా ఐఎమ్ మోర్ కాన్షియస్. ఇప్పుడు డైటింగ్ చేస్తున్నాను, తర్వాత యోగా చేస్తున్నాను, రెగ్యులర్ టెన్నిస్ ఆడుతున్నాను. సో కాబట్టి వెయిట్ తగ్గుతున్నాను. సో అందుకని అందరూ నీలాంటి యంగ్ డీజేల ముందు కొంచెం స్మార్ట్గా కనపడాలి కదా. సో అందుకని పొట్ట లోపలికి లాక్కొని మరీ కూర్చుంటున్నాను. ఐఎమ్ వెరీ మచ్ ఫ్లాటర్డ్ అండి. ఓకే, థ్యాంక్స్ అలా.
ఐఎమ్ ఆనర్డ్. ఓకే, లైఫ్ ఒక పాటలా సాగిపోవాలి అంటారండి. వాట్ డూ యూ మీన్ ఇట్? హౌ కెన్ వి టేక్ ఇట్? నాకు చాలా ఇష్టమైన యూసేజ్ వర్డ్ అది. నిజంగా బ్రతుకు పాటలా సాగితే అని ఇప్పుడు నేను గురువాయణంలో కూడా ఒక ఆర్టికల్ రాశాను దాని మీద. పాట అంటే ఏంటంటే ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ హ్యాపీనెస్, అంతే కదా. ఎస్పెషలీ పాటలో ఆ మ్యూజిక్ కానీ, ఆ లిరిక్స్ కానీ, ఆ సన్నివేశం కానీ వినటానికి కానీ చూడటానికి కానీ ఒక పాట అన్నది ఒక అద్భుతమైన ప్రక్రియ. సో పాట అంటే ఇక దానికి మనసులో ఉన్న ఆనందం అంతా ఒక కెరటంలాగా వచ్చి ఆ మనసులోంచి బయటకు పడే ఒక భావ తరంగం అది. ఆ బతుకు కూడా అలానే ఉండాలి నా ఉద్దేశంలో. అంటే అలా పాటలాగా గడిచిపోవాలి, అలా ఉండాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? లైఫ్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉంటాయి కదా. ఉంటాయి కాదు. నేను మొన్న ఎవరో అడుగుతున్నాను, ఇదే మీరు ఎందుకు ఎలా అంత హ్యాపీగా ఉండగలుగుతారని. నన్ను అడిగితే హ్యాపీగా ఉండటం చాలా సింపుల్ విషయం, దుఃఖంగా ఉండటం చాలా కష్టం. దుఃఖంగా ఉండాలంటే మీరు ముందు ఎవడో ఒకడిని ముందు కుళ్ళు పెట్టుకోవాలి, ఎవడో ఒకడి మీద అసూయపడాలి, ఎవడో ఒకడి మీద కోప్పడాలి, ఏదో రకంగా మనం టెన్షన్ పెట్టుకుంటే కానీ దుఃఖంగా ఉండలేము మనం. అదే సింపుల్గా తీసుకొని లైఫ్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటే చాలా సింపుల్ అమ్మా, మనం అనుకుంటాం కానీ అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. అంటే సాడ్ గా బ్యాడ్ గా ఉండడమే కష్టం, సింపుల్ గా హ్యాపీగా ఉండడమే ఈజీ. చాలా తేలిగా ఎవరి మీద ఏమి నెగిటివిటీ పెట్టుకోకుండా పాజిటివ్గా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యాపీనెస్, అంతమించి ఏమీ లేదు. మరి ఇవన్నీ మీకు ఎలా పాసిబుల్ అండి? సన్షైన్ హాస్పిటల్ రన్ చేయడంలో ఎంతో స్ట్రెస్ ఉంటుంది, సర్జరీలు, పేషెంట్స్ని చూడాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఓపీ చూడాలి, ఆపరేషన్ థియేటర్లో కత్తి పట్టుకొని మీరు సర్జరీస్ చేసేయాలి. మరి ఇవన్నీ స్ట్రెస్ లేకుండా హ్యాపీ అంటే హ్యాపీనెస్ క్యారీ ఆన్ చేస్తూ చేయడం ఈజీనేనా? మీరు ఎప్పుడు కోప్పడే సందర్భాలు ఉండవా? చాలా కోపడుతుంటాను. మా ఆవిడైతే నన్ను అంటది, బాగా కోపం ఎక్కువైంది నీకు మధ్య, అందరిని తిడుతుంటామని. అంటే నేను కోపం అంటే నాకు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో నా దగ్గర పనిచేసే వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా, చాలా కలుపుకోలుగా ఉంటాను నేను. బట్ సెన్సిటివ్ ఏరియా అంటే ఇప్పుడు వాడు నాకు వచ్చి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాను, ఐఎమ్ నాట్ బాదర్డ్. నా టేబుల్ మీద దుమ్మున్నా ఐఎమ్ నాట్ బాదర్డ్. బట్ పేషెంట్కి ఏదైనా అయితే మటుకు ఐఎమ్ వెరీ అప్సెట్. సో ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు ఫోకస్ చేయాలని చెప్పి నేను రిపీటెడ్గా మాట్లాడుతున్నాను. చాలామందికి తెలిసిపోయింది ఇప్పటికి నేను ఎక్కడ ఇరిటేట్ అవుతాను అనే సంగతి. అది కూడా తెలిసి కూడా వాళ్ళు పేషెంట్ కేర్ పట్టించుకోకపోతే మటుకు నాకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని నేను ఏ రకమైన మొహాటం లేకుండా ప్రదర్శిస్తాను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, నా డ్రీమ్ ఏంటో తెలియాలి, మనం హాస్పిటల్ పెట్టింది ఎందుకో తెలియాలి. ఆ ప్యాషన్, ఆ ఫోకస్ లేకపోతే హాస్పిటల్ నడపడం చాలా కష్టం అమ్మా. అంటే హాస్పిటల్ నేను అనుకున్న రీతిలో హాస్పిటల్స్ రకరకాల బిజినెస్ కోసం నడపచ్చు, మనుషులకి హెల్ప్ చేయడానికి నడపచ్చు. నేనేం చారిటీ హాస్పిటల్ రన్ చేయట్లా. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే పేషెంట్ ఫస్ట్. పేషెంట్ కేర్ కానీ ఫస్ట్ తీసుకుంటే మిగతా ఆటోమేటిక్. టెల్ మీ వన్ సక్సెస్ఫుల్ డాక్టర్ హూ ఈజ్ పూర్? నోబడి. ఆటోమేటిక్గా వస్తుంది. మనీ ఈజ్ అన్ ఆటోమేటిక్ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ ప్రొఫెషన్, ఎస్పెషల్లీ మెడికల్ ప్రొఫెషన్. కాబట్టి డబ్బుల కోసం పరిగెత్తకుండా నువ్వు పేషెంట్ కేర్ కోసం పరిగెత్తితే డబ్బు, దాంతోపాటు పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే డాక్టర్ గురువారెడ్డి గారు, ఒక మీ అభిమాని ఒక కాలర్ని చూద్దామండి. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రతాప్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రతాప్ గారు, అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే ప్రతాప్ గారు చెప్పండి. గురువారెడ్డి గారు నమస్కారం. ప్రతాప్ గారు చెప్పండి. గురువారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నేను మీకు ఎంత అభిమానం అంటే మీకు మాటలో చెప్పలేదండి. మీరు నమ్ముతారు, మీకు చాలా మంది చెప్పుండొచ్చు ఈ మాట. బట్ ఆల్మోస్ట్ మీ ఇంటర్వ్యూలు నేను మీ మా టీవీలో మీరు మీ విశేష ఇచ్చిన పెళ్లి పుస్తకం మీకు చాలా ఇంటర్వ్యూలు నేను చూసానండి. మళ్ళీ ఇందులో ఇంకా ఆయన బుక్, సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి, గురువాయనం చదివారంటే ఇంకా అసలు చదివారా? ఓకే. వినాయక చవితి రోజు ఆ స్పీచ్ విన్నాను. మీకు చాలా గ్రేట్ ఫాలోవర్ అండి. నేను ఒక ఈమెయిల్ కూడా పంపించాను గురువారెడ్డి గారికి. యాక్చువల్గా స్వాతి బుక్ లో ఇంతకు ముందు డాక్టర్స్ గురించి ఒక మంచి కరెంట్ డాక్టర్స్ ఎలా ఉన్నారని చెప్పేసి డాక్టర్స్ గురించి ఒక డాక్టర్లు పలు రకాలని మ్యాగజైన్ ఫస్ట్ ఆ మ్యాగజైన్ చదివి అరౌండ్ 1 year ఆ మ్యాగజైన్ చదివి మిమ్మల్ని కలవటానికి శతవేళ ప్రయత్నించాను. బట్ మీ మీ నెంబర్ ఇచ్చారు ఆ ఆర్టికల్. మీ నెంబర్, ఆ నెంబర్ కి నేను చాలా సార్లు కాల్ చేయడం జరిగింది. బట్ ఐ డిడ్ంట్ గెట్ ఏ పాజిటివ్ రెస్పాన్స్. అండ్ మీకు నేను ఈమెయిల్ కూడా పంపించాను యాక్చువల్లీ నా పర్సనల్ మెయిల్ ఐడి నుంచి. అంటే నేను చాలా బద్దకొస్తున్నాను. నాకు ఈమెయిల్ పంపిస్తే మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి నీకు ఈమెయిల్ పంపించాను. జనరల్
సాటర్డే సండే కొంచెం ఖాళీగా ఉంటారని చెప్పి నేను విన్నాను. బట్ సమ్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు మీట్ యూ అండి. రండి ఒకసారి కలుద్దాం. అంటే నన్ను కలవడానికి మీరు మోకాళ్ళు ఇరగొట్టుకోక్కర్లేదు. అదే మీరు నమ్ముతారు నమ్మరు, నేను యాక్చువల్గా నేను దానికోసం కూడా ట్రై చేసింది. కలుస్తారు కుదరదేమో, అట్లీస్ట్ హాస్పిటల్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి కూడా నేను సిద్ధపడ్డాను. అక్కర్లేదు ప్రతాప్ గారు, మీరు వచ్చి సన్షైన్ హాస్పిటల్కి వచ్చి నా సెక్రటరీ ఉంటుంది అంజని అని ఉంటుంది, ఇంకొకసారి వచ్చి కలిసి ఇట్లా సార్తో నేను రేడియోలో మాట్లాడాను కలవాలని చిన్న పేపర్ లోపలికి పంపించండి. అట్లాగేనండి, నేను తప్పకుండా చూస్తాను మిమ్మల్ని. ఓకే, షూర్ అండి. guruvareddy@sunshinehospital.com అని మెయిల్ ఐడికి నేను సమ్ టైమ్ బ్యాక్ ఈమెయిల్ పంపించానండి మీకు. మీరు guruvareddy@gmail.com పంపించండి. ఓకే, షూర్ అండి. వెరీ నైస్ టాకింగ్ అండి. మీ ఎంత జోవియల్ అంటే అసలుకి ఐ కెనాట్ టెల్. ఓ మీ వాయిస్ లో ఎక్సైట్మెంట్, మీరు కాళ్ళు ఇరగొట్టుకొని రావాలనుకున్న ఇది చూస్తుంటే తెలిసిపోతుందండి మీరు ఎంత అభిమానినో. అంటే మీరు హాస్పిటల్కి వచ్చన్నా అట్లీస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాకు ఇప్పుడు ఇచ్చేసారండి మీకు అపాయింట్మెంట్ ప్రతాప్ గారు. వచ్చేయండి డాక్టర్ గారు మీకు ఇప్పుడు ఇచ్చేసారు. ఒకసారి వెళ్ళి సన్షైన్కి వెళ్ళి అంజనీ గారిని కలిసి డాక్టర్ గారిని కలిసి మీ డైరెక్ట్గా 1-to-1 మాట్లాడండి హ్యాపీగా. ఓకే, థ్యాంక్స్ ఎలాట్ అండి, థ్యాంక్స్ ఎలాట్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయ అండి, నేను సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను. హలో విజయ. చెప్పండి విజయ గారు. నమస్తే అండి గురువారెడ్డి గారు, చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మీరు మా టోరీలో రావటం. నమస్తే అమ్మా, చెప్పండి. అసలు మీది ఇంటర్వ్యూ ఈ మా టీవీలో గానీ అటు వింటూ ఉంటాం. తర్వాత నేను మా బ్యానర్ చూసి మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు, కాలేజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు పంపిన ఫోటో ఏమో అని నాకు అనిపించింది, కానీ ఇప్పుడు చెప్తుంటే నిజంగానే అన్నమాట. అయితే లేదు లేదు, ఇంకా అంత మోసం చేయట్లేదు. తర్వాత నేను జుట్టుకు కూడా రంగు వేయట్లేదు, ఇంకా నా ఒరిజినల్ జుట్టే అది. లేటెస్ట్ ఫోటో అన్నమాట. అయితే లేటెస్ట్ ఫోటోనే. అది చాలా సర్ప్రైజింగ్ అండి. అదైతే అంతకుముందు చూసిన ఫోటోకి ఇప్పటికి మీరు చూస్తే చాలా తేడా ఉంది. విజయ గారు ఇక్కడ నేనున్నాను, దట్ ఈస్ ట్రూ అండి. డాక్టర్ గారు రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు, గురువారెడ్డి గారు నవ్వుతూ నవ్విస్తూ మంచి మనసుతో అయిపోతున్నారు. దట్ ఈస్ ద సీక్రెట్. నా పేరుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న చాలా మోటు పేరు పెట్టాడని తిట్టుకునేవాడిని. బట్ పెద్ద అయిన తర్వాత తెలిసింది, ఇప్పుడు చాలా మంది గురువారెడ్డి అంటే చాలా ముసలాయన అనుకుంటారు, ఎందుకో తెలియదు. లోపలికి వచ్చిన తర్వాత సో మీరు చాలా యంగ్గా ఉన్నారండి అంటారు. సో అదృష్టం నాకు అది. ఏమోనండి, మాకు ఆ పేరు వింటే మోకాలు మీరు అవే కనిపిస్తాయి మొత్తం వరల్డ్ వైడ్. చెప్పాను కదా, చిన్నప్పుడు మా నాన్న ఆశీర్వదించాడు, నీ బుర్ర మోకాల్లో ఉంది అని, అక్కడే సెటిల్ అయిపోయాను నేను. అదేనండి, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు ఓ పక్క డాక్టర్ గా చేస్తూ ఎంత ఇంకో వైపు హాస్యంగా అంత మాట్లాడితే అదే ఒక మెడిసిన్ అయిపోతుంది పేషెంట్స్. మీరు ఆపరేషన్ చేయగానే పేషెంట్తో కూడా ఇలానే ఉంటాను. చాలా మంది మా ఫ్రెండ్స్ ఏంటో పేషెంట్ అలా ఉంటాం అంటే దట్ ఇట్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్తాను. అండ్ చాలా మంది పేషెంట్స్ ఎంజాయ్ చేస్తారండి, హ్యూమర్ ఎంజాయ్ చేయలేని వాళ్ళు చాలా తక్కువ. అసలు అదే ఆ సీరియస్నెస్ అనేది లేకుండా అలా చూస్తే సగం జబ్బుగానే అన్ని తగ్గిపోతాయి, నొప్పులు కూడా మాటలు వింటుంటే అనిపిస్తుంది. చాలా మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిపోయాక సెట్ అయిపోయాక కూడా డాక్టర్ గారిని కలిసి వెళ్ళడానికి ఆయనతో మాట్లాడి వెళ్ళడానికి కూడా వస్తుంటారు. అవునండి. అది తర్వాత ఇంకొకటి మీరు ఇప్పుడు చెప్తున్నారు కదండి, అన్ని టేక్ ఇట్ ఈజీగా అలా తీసుకుంటా లైటర్ వేన్ లో లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అంటున్నారు. అంటే స్పిరిచువల్ గా ఎలా మీకు స్పిరిచువల్ గా కూడా ఫోకస్ చేస్తారా ఎట్లా? బాగా అడిగారు. అంటే ఎవరో చెప్పారు స్పిరిచువల్ గా అంటే స్పిరిట్స్ తాగాలని ముందు. అంటే ఆల్కహాల్, నాకు ఈ స్పిరిట్ లేదు ఆ స్పిరిట్ లేదు, నాకు ఉన్నది ఒకటే హ్యుమానిటీ స్పిరిట్. నేను ఆధ్యాత్మికంగా కూడా నేను ఇంతమటుకు ఎక్కడ ఎవరికి ఇంకా అంత దాసోహంగా వెళ్ళలేదమ్మా. బట్ యాజ్ ఐ సెడ్ స్పిరిచువల్ కంటే కూడా నేను ఐ బిలీవ్ మచ్ మోర్ ఇన్ ది హ్యుమానిటీ అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. దాంట్లో నాకు వచ్చినంత పీస్ ఆఫ్ మైండ్, దాంట్లో నాకు వచ్చినంత తాదాత్మ్యం ఇంకేదేంట్లో రావు. అవును, అంటే యాక్చువల్ గా మీరు యూఆర్ డూయింగ్ మోర్ దెన్, అంటే మానవ సేవ మాధవ సేవ అని అంటారు కదా. అట్లాగా ఈ సర్వీస్ తోటి మ్యాన్ కైండ్ కి మీరు చేసి మోర్ దెన్ స్పిరిచువల్ లైఫ్ కి అటెండ్ అవుతున్నారు. నేను ఎప్పుడు ఒకటే అంటాను, ఎవరైనా హేట్ చేస్తుంటే దేర్ ఇస్ నో ఇనఫ్ టైమ్ టు లవ్ ఎవ్రీబడి, వేర్ ఇస్ ద టైమ్ టు హేట్. అంటే అది మేము చదవాలి అంటే మాకు ఏమైనా యాక్సెస్ గానీ ఇప్పుడు అది PDF ఫైల్స్ నెట్ లో అవైలబుల్ ఉన్నాయమ్మా. మన టోరీ దాంట్లో కూడా పెడతాం తొందరలోనే.
లేదు, మీరు ఒక పని చేయండి, మీ అడ్రస్ నాకు ఈమెయిల్ చేయండి, మీకు నేను ఒక పుస్తకం పంపిస్తాను. నేను నా సంతకం పెట్టి మీది ఈమెయిల్ అడ్రస్ ఏది పెట్టొచ్చండి? ఎట్లా పంపొచ్చు మీకు? guravaredi@gmail.com. GURAVA అండి. GURAVA, RU అనొద్దు మళ్ళీ, GURAVA. ఎందుకంటే @gmail.com. ఓకే. తర్వాత మీ పాప అసలు ఇప్పుడు పెద్ద డాక్టర్ అయిపోయింది కావ్య. నేను ఒక సందర్భంలో ఒక పాట వింటూ కూడా చెప్పాను నేను ఆ ఎక్స్పీరియన్స్. లిటిల్ సోల్జర్స్ లో అయినా ఇప్పుడు డాక్టర్ కదా. అవును అవును, మా పాప ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటా జోక్. పాపే కాదండి, ఆదర్శ్ కూడా, సన్ కూడా పెద్ద డాక్టర్. అవునమ్మా, అవును. ఆదర్శ్ అండి. మా పాప ఇప్పుడు ఫైనల్ ఇయర్ MBBS. అండ్ లిటిల్ సోల్జర్స్లో మీరు చెప్పిన డైలాగ్ ప్రతి వాళ్ళు కోట్ చేస్తుంటారు. ఆ డైలాగ్ అంత బాగా నచ్చింది అందరికి. అవును, అసలు అప్పుడు అందులో ముద్దుగా చక్కగా ఉంది. అప్పుడు బహుశా మీరు UK లో ఉన్నామని చెప్పారు. అవునండి, అప్పుడు మేము UK లో ఉన్నాం. అవును అవును, తను అప్పుడు 3 years, మేము UK లో ఉన్నాం, లండన్ లో ఉన్నాం. చాలా ఆనందంగా ఉందండి. వెరీ నైస్. అసలు మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతుంది. అవునండి, విజయ గారు తెలియదు, ఒక ఇంటర్వ్యూ వింటున్నట్టు అనిపించదు ఒక ప్రొఫెషనల్ గా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. మీరు నాకు అడ్రస్ పంపించండి, ఐల్ సెండ్ యు ద బుక్. ఓకే అండి, నైస్ టాకింగ్. థాంక్స్. రైట్ అమ్మా, బై బై. విజయ గారు థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, శుభోదయం అండి. శుభోదయం డాక్టర్ గురువారెడ్డి గారు. నమస్కారం అండి, శుభోదయం. మీ గురించి నాకు బాగానే తెలుసండి. ఐఎమ్ అడ్మైరర్ ఫర్ ద 1 decade అండి, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పర్సన్ అండి. థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఇస్ మదన్ ఫ్రమ్, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ వాషింగ్టన్ DC. సార్, ఓకే. ఒకటండి, మీ పర్ఫార్మెన్స్ శ్రోతలు చాలా మంది ఉన్నారు కనుక ఐ డూ నాట్ వాంట్ టు డిస్టర్బ్ యూ ఫర్ లాంగ్ పీరియడ్. ఐ విల్ ఆస్క్ 2 questions అండి. చెప్పండి. ఒకటేమో, ఇదివరకు మీరు ఎన్ని నీ రీప్లేస్మెంట్ చేసింటారండి? ప్రాబబ్లీ డెఫినెట్లీ ఇన్ థౌసండ్స్, ఐ డోంట్ నో దట్. ఇప్పటి వరకు మోస్ట్ ప్రాబబ్లీ 15,000 పైన చేస్తుంటారు. It's a great number. And second question related to that అండి, మీరు if you don't think otherwise, మీరు నార్మల్ గా రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా ఫర్ a couple of months. అవునండి. How much importance you attribute to the physiotherapy in terms of percentage? I mean, your surgery versus therapy. Yeah, correct గా అడిగారండి. 50-50 అండి. సర్జరీ 50, ఫిజియోథెరపీ 50-50. సర్జరీ 50, ఫిజియోథెరపీ 50. Oh, great, sir. You are acknowledging the real facts. Hats off to you, sir. Finally, is it correct that you brought your son into the same profession? Yeah, I didn't bring him అండి. ఆయన సినిమాల్లోకి వెళ్తాడు ముందు. మా అబ్బాయి ఒక్కటి అడక్కు టైప్లో సినిమాలు వద్దులేరా, ముందు చదువుకోండి. దెన్ ఈ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్, అండ్ దెన్ ఈ వాంటెడ్ టు బికమ్ ఏ బోన్స్ డాక్టర్. సో నేనేం ఫోర్స్ చేయలేదు, బట్ వాడి సినిమాలు పిచ్చి. ఇఫ్ యూ వాంట్స్ టు గో ఇన్ టు సినిమాస్, సో ఐ సెడ్ గో అండ్ పర్సూ యువర్ డ్రీమ్ అని చెప్పాను. Yeah, finally, sir, you are a perfect human being. Last but not the least, I want to say that your voice is very close to cinema actor Balakrishna. This is not a compliment, but this is reality. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. Thanks for taking my call. అట్లా సార్, బాలకృష్ణ వాయిస్ లాగా ఉందన్నారు కదా. హలో, అయితే మీ ఊరు వస్తా, మీ ఇంటికి వస్తా, మీ రోడ్డుకి వస్తా. ఓకే, నమస్కారం అండి. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ. మీలాంటి అంటే మేము లైఫ్ ఆఫ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అని మనం ప్రోగ్రామ్ పెట్టి చేస్తే మీలాంటి డాక్టర్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మెడికల్ అడ్వైస్ తీసుకోకుండా వదిలిపెట్టరండి. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పెయ్యేటి శ్రీదేవి అండి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి శ్రీదేవి గారు. గురువారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం, చెప్పండి శ్రీదేవి గారు. నమస్కారం అండి. వైద్య నారాయణ హరి నారాయణలు అంతటి వారు. చెప్పండి. నమస్తే, బాగున్నారా? బాగున్నామా, చెప్పండి. మీతో మాట్లాడితేనే సరదాగా ఉంటుంది, కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. డాక్టర్ గారు మీకు ఎట్లా పరిచయం అండి? గురువారెడ్డి గారు కూడా చూసాను. శ్రీదేవి గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. డాక్టర్ గారు ఎలా పరిచయం? నేను ఆసుపత్రికి వచ్చాను కదండి, ఆపరేషన్ కి వచ్చారు రంగారావు గారండి. ఓకే. తర్వాత నేను పుస్తకం అందిందండి. నేను పుస్తకం పంపించా మీకు. ఏం పుస్తకం పంపించారమ్మా? బియ్యంలో రాళ్ళు. అమ్మా, బియ్యంలో రాళ్ళు వచ్చిందమ్మా, వచ్చింది. ఓకే ఓకే, గుర్తుపెట్టారా? గుర్తుపెట్టాను, ఇప్పుడు గుర్తొచ్చింది. యా అమ్మా,
జాగ్రత్తగా పెట్టాను, ఇంకా చదవలేదు పూర్తిగా. మీకు అందజేయాలని ఎలాగైనాను. యా వచ్చిందమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండి. యా నాకు ఈ సాహిత్యం పిచ్చి అని చెప్పి తెలిసి పేషెంట్లు అందరూ చాలా పుస్తకాలు తెచ్చిస్తుంటారు. రియల్లీ ఈ మధ్య పుస్తకాలు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది నాకు. మీకంత ఖాళీ ఎట్లా ఉంటుందో చక్కగా నేను శనివారం ఆదివారం ట్రై చేస్తుంటాను. తర్వాత ఈ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఫ్లైట్స్లో చదువుతుంటాను. పైగా సరదాగా దుఃఖమే కష్టంగా ఉంటుందన్నారు, సరదాగా ఉండడమే యూజర్. కానీ అవతల వల్ల మనం బాధ పెట్టినప్పుడు ఏం చేయాలండి? దానికి ఒక చిన్న చిట్కా ఉందమ్మా. చెప్పండి. తిట్టాడనుకో దెన్ ఐ డోంట్ మైండ్. ఎదుటివాడు మనోడు కాదనుకో, వాడు తిట్టాడనుకో ఐ డోంట్ కేర్. సో సింపుల్, ఇంకప్పుడు ఏది ప్రాబ్లం లేదు మనకి, అంతే కదా. మనోడయి ఒక మాట అంటే మనం పట్టించుకోకూడదు, మనోడు కానప్పుడు ఇది చేస్తే అసలు లెక్కే లేదు మనకి. సో అది సంగతి, సింపుల్. ఓకే శ్రీదేవి గారు, నైస్ టాకింగ్ టు అండి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బుక్ రాసినందుకు. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్కారం సార్, చెప్పండి. నేను ఏమండి? ఖతార్ నుండి మాట్లాడుతున్నారా? ఖతార్ నుంచి. పేరండి? పేరు రామిరెడ్డి అండి. రామిరెడ్డి గారు చెప్పండి సార్. రామిరెడ్డి గారు వినపడుతుందా అండి? హలో డాక్టర్ గారు చెప్పండి సార్. వినిపిస్తుందండి, చెప్పండి. మీరు చెప్పండి. రామిరెడ్డి గారు మాట్లాడండి. మీ గురించి ఒకసారి మాట్లాడదాం చేశాను. చెప్పండి సార్, మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ గురవారెడ్డి గారు వచ్చారు. ఇలా జాయింట్ 3000 ఆపరేషన్స్ 1 year లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి రికార్డ్స్ ఒకసారి నా తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన దేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసే వాళ్ళలో ఫస్ట్ 2-3లో ఉండొచ్చు కదండి మీరు? ఫస్ట్ సెకండ్ మన దేశంలోనే ఫస్ట్ ఎవరండి? ఫస్ట్ అహ్మదాబాద్ అని విక్రమ్ షా ఒక ఆయన ఉన్నారు, ఆయన చేస్తారు. ఓకే, నాకంటే ఎక్కువ చేస్తారండి. ఓకే, అంటే యావరేజ్ గా ఇయర్ లో 3000, ఇయర్ లో 4000 అమ్మ. ఇప్పుడు 4000 చేస్తున్నారు. 4000. ఓకే, సక్సెస్ఫుల్ చేశారండి కూడా, చాలా గ్రేట్ కదండి. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంటింగ్. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో హలో నమస్తే, మీ పేరు? నా పేరు మధు అండి, దుబాయ్ నుంచి కాల్ చేస్తున్నాను. మధు గారు చెప్పండి, డాక్టర్ గురవారెడ్డి గారు వింటున్నారు, చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం సార్, చెప్పండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. ఒకటి డౌట్ అండి, మామూలుగా ఈ జాయింట్స్ పెయిన్ అవన్నీ ఉంటాయి కదా. అవునండి. సో హోమియోపతి ద్వారా ఎంత వరకు క్యూర్ అవుతుందండి అది? అంటే నేను అలోపతి డాక్టర్ కాబట్టి హోమియోపతి మీద నాకు తెలియదండి. అట్లా కాదండి, కొన్ని మామూలుగా ఏం చెప్తారంటే డాక్టర్లు ఆపరేషన్ చేసే అవసరం ఉండేటివి, ఏమంటారు ఎక్సర్సైజ్లు అవి చేసినా సరిపోతుంది అంటారు కదా. అంటే ఒకటి టాబ్లెట్లు ఇచ్చి ఏదన్నా క్యూర్ అవుతుంది లేదండి. ఎంతవరకు అంటే ఎన్ని రోజుల వరకు అలా చేసుకోవచ్చు? లేదంటే మీరు మొదటి మోకాళ్ళు అరగడం 4 స్టేజ్లు, మొదటి 2 స్టేజ్లో ఆపరేషన్లు అక్కర్లేదు. మీరు అన్నట్టు మందులు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోద్ది. ఒక్కసారి లోపల కార్టిలేజ్ కంప్లీట్గా అరిగిపోయి ఎముక రాసుకుంటుంటే మటుకు ఇక ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదండి. అప్పుడు హోమియోపతి కాదు కదా, ఏ పతి పని చేద్దానికి. ఈ సందర్భంగా ఒక్క డౌట్ అడుగుతానండి, ముఖ్యంగా అంటే హోమియోపతి ప్రాబ్లమ్స్ బాగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి వస్తాయండి. అవునండి, వెయిట్, ఏజ్, ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. అంటే ఇప్పుడు 30 ఏజ్ లో ఉన్న వాళ్ళు అంటే ఎంత వెయిట్ ఉండొచ్చు అండి? అంటే వెయిట్ ఉన్నది ఏజ్ని బట్టి కాదు, హైట్ని బట్టి వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ కంటే ఎక్కువ ఇది ఎక్సర్సైజ్ లేకపోతే మటుకు మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి. అది సంగతి. అది ఒక్క ప్రశ్న అండి నా వైపు నుంచి. చెప్పండి. ఈ సందర్భంగా అంటే మీరు ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఇన్ని వేల మంది సర్జరీస్ చేశారు, ఇన్ని వేల మందిని చూస్తున్నారు, వందల మందిని రోజుకు చూస్తున్నారు. అయితే హోమియో కానివ్వండి, ఆయుర్వేదం కానీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్, ఏదో నాటు వైద్యం మూఢనమ్మకాలతో వెళ్ళి లేట్ స్టేజ్లో వచ్చే వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు కదా. చాలా మందిని చూస్తామా. అదే ఇంకోటి డాక్టర్, అది మామూలుగా పుత్తూరులో కట్లు కట్టారు కదా. అవును.
సో దాన్ని ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు? ఒక మామూలుగా సపోర్ట్ అనేది లేదండి, అది చాలా అన్సైంటిఫిక్ అండి. ఇప్పుడు పుత్తూరులో ఈ తర్వాత పసరకట్లు, ఈ కోడిగుడ్డు కట్లు ఇవన్నీ కూడా పసరకట్లు అంటే వేరు కదండి, మామూలుగా పుత్తూరులో పుత్తూరు కట్టే కూడా ఆల్మోస్ట్ అదే చాలా ఫేమస్ కూడా అయిపోయింది. అవునండి, ఫేమస్ అవుతాయండి. ఫేమస్ అవడానికి రకరకాలు ఏముంది, ఏ రకంగానే ఫేమస్ అవ్వచ్చు. బట్ అది వెరీ అన్సైంటిఫిక్ అండి. పుత్తూరు దగ్గరికి వెళ్ళి నర్వ్స్ ఆర్టరీస్ దెబ్బతిని చేతులు కాళ్ళు పోగొట్టుకున్న కొన్ని వేల మంది వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. సో ఈ రోజుల్లో 21st సెంచరీలో పాత రోజుల్లో అంటే మీకు ఆర్థోపెడిక్ డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు అది వేరే విషయం అండి. ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్లు గల్లీకి ఉన్నారు మాలాంటి వాళ్ళు. అలాంటప్పుడు మీరు వచ్చి ఆ ఎముకలు చేయించుకోవడం చాలా ఈజీ పని. సో కాబట్టి ఇవన్నీ అన్సైంటిఫిక్ ట్రీట్మెంట్స్ అండి. పుత్తూరు రాజులు కానీ ఇవన్నీ కూడా అది. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, నమస్తే. మీకు అంటే ఎప్పుడు ఆనందంగా ఉండడమే ఇష్టం, ఆనందంగానే ఉంటారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆనందంగానే ఉంచుతారు. బాగా ఆనందం ఇచ్చే విషయం ఏంటంటారు? బాగా ఆనందం ఇచ్చే మంచిగా మీలాంటి అమ్మాయి వచ్చి జున్ను పెడితే, జున్ను ఇష్టం నాకు బాగా, అది ఫస్ట్ తిండికి. తర్వాత మంచి వేరుశనక్కాయలు పెడితే, 2 మొక్కజొన్న కండిలు ఎవరైనా ఇస్తే, ఇవి తిండితో సంబంధించిన ఆనందాలు. ఇక విజువల్ ఆనందాలు బోల్డ్ ఉన్నాయి. ఒక బాపు సినిమా చూసినా, ఒక విశ్వనాథ్ సినిమా చూసినా, ఒక కమల్ హాసన్ స్క్రీన్ మీద చూసిన, మా ఫ్రెండ్ ఐశ్వర్య రాయని చూసిన, అది విజువల్ ట్రీట్. తర్వాత మా ఆవిడ పిల్లలతో కలిపి హాలిడేకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్తో కలిసి గంటలు జోకులు వేసుకొని కబుర్లు చెప్పుకొని చేయడం ఆనందంగా ఉంటుంది. ఇవి నా ఆనందాలు. ఈ సందర్భంగా మీకు నచ్చిన పాట ఒకటి చెప్పండి. నాకు నచ్చిన పాట వెన్నెలలోని వికాసమే వెలిగించేద నీ కనుల, వేదన మరిచి ప్రశాంతిగా నిద్రించము ఈ వేళ. ఏ మూవీ? ఆరాధనలో సావిత్రి నాగేశ్వరరావు అలా పడుకొని ఉంటే టెర్రస్ మీద అలా నిమురుతూ చుట్టూని అలా మూన్ లైట్, అద్భుతమైన పాట. ఓకే, ఒక్క కాల్ తర్వాత ఆ పాట విందామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమేష్ బాబు అండి, న్యూయార్క్. రమేష్ బాబు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. మీరు బ్రెయిన్ సర్జరీ, నీ సర్జరీ అండి. మీరు మోకాళ్ళు సర్జరీ చేస్తారంటారు. మా నాన్న ఇప్పుడు ఈ బుర్ర మోకాళ్ళు ఉందనేవాడు. ఎవరు సార్ ఇది? మధుసూదన మాట్లాడేది? రమేష్ బాబు అండి. రమేష్ బాబా, హలో. కొంతమంది మెదడు అరికాల్లో ఉందంటారు, మీ సమాధానం ఏంటని? ఇదేదో గొంతు మధు కొర్రపాటి లాగా ఉంది సార్ మీరు. ఏమండి, కరెక్టేనా? ఏమండి ఎరా బాబు, రమేష్ బాబు పేరు మారిస్తే గుర్తుపట్టారు కూడా. ఏం మధు బాబు, ఏడు మధు ఆఫీస్లో ఉన్నావా? సో బాగుందా? వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే, గుడ్. ఇప్పుడే రవి అంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే మధు, బాయ్. ఇప్పుడు డాక్టర్ గురువారెడ్డి గారికి ఇష్టమైన సాంగ్ విందాం. మూవీస్ అవి చూస్తూ ఉంటారండి? చాలా చూస్తానమ్మా. థియేటర్స్కి వెళ్తారా? థియేటర్గా ఒక ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తాను. ఐమాక్స్ థియేటర్లో, ఎందుకంటే నాకు ఆయన వసంత్ ప్రసాద్ గారు నా మేనేజింగ్ డైరెక్టర్, నా ఫ్రెండ్. ఆయన ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా టికెట్లు తీసి పెడతారు. సో అదొక్కదానికి వెళ్తాను. ఇంకంతమించి వేరే థియేటర్కి వెళ్ళాలి. లాస్ట్ 2-3 ఇయర్స్లో వేరే థియేటర్కి వెళ్ళి మొన్న మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు అని ఒక అద్భుతమైన సినిమా అక్కడెక్కడో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక పరమ చెత్త థియేటర్లో చూశాను. బట్ ఆ సినిమా వర్త్ ఇట్. అద్భుతమైన సినిమా, చాలా నచ్చింది నాకు, మావిడికి. పాత రోజుల్లో బాపు సినిమా చూసినట్టుంది. ఎక్కువ రోజులు ఆడలేదు, బట్ చాలా గొప్ప సినిమా. నీకు వీలున్నప్పుడు చూడ ఆ సినిమా. తప్పకుండా చూస్తాను. మీకు అంతగా నచ్చింది, అంత అద్భుతమైన సినిమాని మిస్ చేస్తాను. తప్పకుండా ఒక పోయిటరీ లాగా ఉంది, ఒక క్యాన్వాస్ లాగా ఉంది ఆ సినిమా. పాట వస్తుందా? ఒక కాల్ చూద్దామండి. హలో సార్, చెప్పండి సార్. నమస్తే అండి, మీ పేరు? ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు మంజు అండి. మంజు గారు, ఫుల్ నేమ్ ఏంటండి? మంజునాథ్ అండి. మంజునాథ్ గారు, చెప్పండి. మంజునాథ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్ణాటక అండి. కర్ణాటక ఎక్కడి నుంచి? కర్ణాటకలో సార్ బళ్ళారి. సార్ బళ్ళారి, చెప్పండి. ఏముంది సార్ చెప్పాలి. అది మా మదర్కి బ్యాక్ పెయిన్ ఉంది. ఆ బ్యాక్ పెయిన్ అంటే 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ ఏమని చెప్పి ఇంజక్షన్ వేస్తానని చెప్పారంట.
అది అంటే దగ్గర 10-12 డేస్ నుంచి వస్తుందంట. ఇప్పుడు కొద్దిగా పెయిన్ హెవీ అయింది. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో స్పైన్ సర్జన్స్ అని ఉన్నారు సెపరేట్గా. ఓకే సార్. ఆర్థోపెడిక్ స్పెషాలిటీ ఇప్పుడు బాగా బ్రాంచ్ అవుట్ అయ్యి ఇప్పుడు స్పైన్ సర్జన్స్, నీ సర్జన్స్, హిప్ సర్జన్స్ అని అట్లా వచ్చారు డిఫరెంట్ వెరైటీస్. సో మీరు బళ్ళారిలో కానీ లేకపోతే వచ్చి హైదరాబాద్లో కానీ లేకపోతే సన్షైన్కి రండి, మా దాంట్లో స్పైన్ సర్జన్స్ అని ఉన్నారు, వాళ్ళకి చూపిద్దాం. ఇప్పుడు స్పైన్లో కూడా మంచి అద్భుతమైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఓకే. ఆ ట్రీట్మెంట్ తోటి నార్మల్ ఆపరేషన్ చేయాలంటారు. చెప్పలేను నేను ఇప్పుడు చూడకుండా, బట్ ఆపరేషన్ వల్ల కూడా మంచి రిజల్ట్ వచ్చే ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మీరు స్పైన్ సర్జన్ చూడండి, జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్ చూడొద్దు. ఓకే 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 మంజు గారు. ఓకే మంజు గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. సన్షైన్ హాస్పిటల్స్ సిఎండి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ నవ్వుతూ నవ్విస్తూ మంచి మనసుతో ఇప్పుడే మనకు ఒక మంచి పాట కూడా వినిపించారు. ఆ పాటలాగా ఆయన మనసు కూడా ఉంటుంది. ఆయన మన ముందుకు వచ్చారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ గురువారెడ్డి గారు. మీరు ఇందాకే మీ అభిమాని చెప్పారండి, మీ వాయిస్ బాలసుబ్రహ్మణ్యం లాగుందని. బాలకృష్ణ ఓకే ఓకే మిస్టేకెన్. ఎనీహౌ మీ వాయిస్ అయితే చాలా బాగుంది. సో మీరు ఒక పాట పాడి తీరా. అయ్యా బాబా, ఏంటి అసలు ధైర్యం మీకు? నేను ఎప్పుడో చెప్పాను, నేను నా అదృష్టం నాకు సంగీతం అంటే అభిమానం, ప్రజల అదృష్టం నాకు పాడటం రాదు. పాట వచ్చేది అయ్యి బాబోయ్. నేను ఒకటే అంటాను, కొన్ని పాటలు హమ్ చేయడం విన్నాను, మీ వాయిస్ చాలా బాగుంది. అట్లా కాదమ్మా, కొన్ని పాటలు కళ్ళు మూసుకొని వినాలి, చాలా అందంగా ఉంటాయి. కొన్ని పాటలు చెవులు మూసుకొని వినాలి. నేను పాడితే చెవులు మూసుకొని అంటే చెవులు మూసుకొని చూస్తూ ఉండాలి, పాడుతూ ఉన్నారని వినకుండా. నేను ఒక మీ అభిమాని ఒకరు వెయిట్ చేస్తున్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అమ్మా, నేను హైదరాబాద్ నుంచి పేయేటి రంగారావు అని మాట్లాడుతున్నానండి. రంగారావు గారు చెప్పండి. డాక్టర్ గురవారెడ్డి గారు, మీ పాదాలకు నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. ఐఎమ్ యువర్ పేషెంట్. అయితే నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఇప్పుడు కీ హోల్ సర్జరీ అని వచ్చిందంటున్నారు. అవునండి. దానికి తమరు చేసే సర్జరీకి డిఫరెన్స్ ఏమిటండి? అది చాలా ఈజీ. ఇదైతేను కీ హోల్ సర్జరీ అన్నది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారండి. అది అన్ని వేళలా పనికిరాదు. అది ఎర్లీ స్టేజెస్ లో అది ఇల్లు బూజు దులిపినట్టు, అంతేగాని పడిపోయే ఇల్లును నిలబెట్టలేదు అది. అలాగండి. అది ఓన్లీ వెరీ లిమిటెడ్ ఇండికేషన్స్ అండి. అడ్వాన్స్ స్టేజ్ లో అయితే ఏమీ లేదండి. గోల్డ్ స్టాండర్డ్ వచ్చి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయటమేనండి. అలాగండి, అది సంగతి. ఆయన రామారావు గారు మీరు చెప్తున్నారు, మీకు రంగారావు గారు నా పాదాభివందనాలు అంటున్నారు. అంటే కాదు, మీరు నా పేషెంట్ కదా, మీ కాళ్ళే నేను పట్టుకొని ఉంటాను. అయ్యో స్వరూపులు, నాకు మళ్ళీ రెండోసారి నడక నేర్పిన మహానుభావులు మీరు. చాలా అదృష్టం అండి, మీ అందరు మీలాంటి వాళ్ళందరికీ సేవ చేసుకోవడం, సేవ చేయగలగడం చాలా దేవుడిచ్చిన అదృష్టం, వరం. మళ్ళీ తమ అపాయింట్మెంట్ కావాలండి, ఒకసారి రండి తప్పకుండా. మీరు వచ్చి టోరీ రేడియో అని చెప్పండి, మా వాళ్ళు లోపల పంపించేట ఏర్పాటు చేస్తారు. అలాగే, థ్యాంక్స్ అండి. నమస్కారం. రంగారావు గారు, మీరు ఇంకా హ్యాపీగా వాక్ చేస్తూ రన్ చేస్తూ హ్యాపీగా ఉండాలండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి, మీ పేరు? హాయ్, నేను ప్రియా కొరపాటి ఫ్రమ్ డెన్వర్ కొలరాడో అండి. ప్రియా, బాగున్నావా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను, చెప్పండి. ఫస్ట్ రవిశంకర్ గారికి కూడా థ్యాంక్స్, ఎందుకంటే మీ షో కోసం నేను మధు గారు 2-3 సార్లు రిక్వెస్ట్ పెట్టాం. చెప్పారు డాక్టర్. సో ఇప్పటిదాకా బోల్డ్ డాక్టర్ కబుర్లు చెప్పారు, బోల్డ్ జోకులు వేస్తారు. ఎంటర్ప్రీనర్ వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ అంటే ఎప్పుడు మీరు జోక్స్ వేస్తా ఉంటారు కదా, బట్ ఆన్ ఏ సీరియస్ నోట్ ఎంటర్ప్రెన్యూర్ గా ఏం స్ట్రగుల్స్ ప్రియా గారు నా క్వశ్చన్ మీరు అడిగేశారు. ఎంటర్ప్రెన్యూర్ గా ఏమి స్ట్రగుల్స్ ఫేస్ చేశాంటారా? నిజం చెప్పంటారా? నిజాలు చెప్తారు కదా. నిజమే కదా. నేను అంటే ఎంటర్ప్రెన్యూర్ గా అమ్మా నేను ఒక్క స్ట్రగుల్ కూడా పడలేదు. ఎందుకో చెప్పమంటారా? నాకంటే డబ్బులున్న కోటీశ్వర్లు కొన్ని వేల మంది ఉంటారు, బట్ నా దగ్గర ఉన్నంత గుడ్ విల్ ఎవరి దగ్గర లేదు. అందుకనే నేను సన్షైన్ హాస్పిటల్ పెడతానని ఫోన్ చేయగానే ఒక మధు దగ్గర నుంచి మోహన్ రామకృష్ణ దాకా 10 మంది ఫ్రెండ్స్ వాళ్ళ డబ్బులు వితిన్ వీక్ పంపించేస్తారు నా దగ్గరికి. ఇంకా అసలు ఎప్పుడు డబ్బులు ఎంత ఎవరిస్తారు
ఎంత రిటర్న్స్ వస్తాయి ఏమీ ఆలోచించకుండా నాకు పైసలు ఇచ్చారు. దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆ గుడ్ విల్ అన్క్వాంటిఫైబుల్ అసెట్ అమ్మా. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు లాజిస్టిక్స్ చూసేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ అప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయండి. అవి అంటే ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటి వాటిలో ఎప్పుడు మీకు అబ్బా ఇది ఎందుకు వచ్చిన గొడవ అని కోర్స్ ఫ్రస్ట్రేషన్స్ చాలాసార్లు ఉంటాయి. ఒక్కోసారి చెప్తుంటాను నేను రివైండ్ బటన్ ఇస్తే నేను హాస్పిటల్ పెట్టను, ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ కిమ్స్ అని చెప్పిన క్షణాలు ఉన్నాయి. కానీ అవి ఏంటంటే టెంపరీ. నేను అనుకున్న డ్రీమ్ అంటే పేషెంట్ కేర్లో ఒక లెవెల్ కాక తీసుకెళ్ళాలి హాస్పిటల్ అన్న డ్రీమ్ అప్పుడప్పుడు కొంచెం ట్వీక్ అవుతుంటుంది. అప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి. అంతేగాని రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఫ్రెండ్స్ హూ రియల్లీ పుట్ ఫెయిత్ ఇన్ మీ. ఈ రోజుకి ఇప్పుడు 4 years అయింది సన్షైన్ హాస్పిటల్ పెట్టి. నాట్ ఏ సింగిల్ డే ఐ స్ట్రగుల్డ్ ఫర్ మనీ ఆర్ ఇనెబిలిటీ టు రన్ ద హాస్పిటల్. చాలామంది స్కెప్టిక్స్ ఆర్ జలసీ ఉన్నవాళ్ళు ఇంకేముంది గురువారెడ్డి మునిగిపోయాడు, సన్షైన్ మునిగిపోయింది, జీతాలు ఇవ్వట్లేదు, అది ఇది అని నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు మొదట్లో. బట్ నాట్ ఏ సింగిల్ డే జీతాలు కానీ హాస్పిటల్ కానీ ఎక్సలెంట్. వితిన్ 6 months వీ బ్రోక్ ఈవెన్ అండ్ నౌ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ బెడ్స్. ఈరోజు బెడ్స్ లేక కొట్టుకుంటున్నాం. 100 beds స్టార్ట్ చేసిన హాస్పిటల్ నౌ 300 bed హాస్పిటల్. వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ టు 500 beds. ఇదంతా కూడా నా గొప్ప అని చెప్పట్లేదు, ద గుడ్ విల్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈజ్ మై అన్క్వాంటిఫైబుల్ అసెట్, మై స్ట్రెంగ్త్, నా ధైర్యం, నా ధనం, నా ఇంధనం, నా ఆయుధం. అంతే. ప్రియా గారు అర్థమైనా? ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు అన్నారు మీరు ఆర్తో ఒకటే చూసుకుంటున్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు హాస్పిటల్ ఇన్ పేషెంట్ తగ్గింది, దెన్ థాట్ అబౌట్ మిగతా డాక్టర్స్ యాడ్ చేశారు. దోస్ ఆర్ ఆల్ లైక్ అంటే మంచి ఐడియాస్ అంటే ఇంప్లిమెంట్ చేశారు కదా. దోస్ ఆర్ ఆల్ స్ట్రాటజిక్ అమ్మా. నేను యాక్చువల్గా మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పారు. నేను కిమ్స్ నుంచి బయటకు వచ్చి సన్షైన్ పెడదాం అనుకున్నప్పుడు ఓన్లీ వెరీ స్పెషాలిటీ ఆర్థోపెడిక్స్, జాయింట్ రిప్లేస్మెంట్, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ పెడదాం అనుకున్నాను. కానీ యాజ్ ఎ వెంట అలాంగ్ అది మిగతా బ్రాంచెస్ అవసరం కూడా వచ్చింది. తర్వాత రెండోది మీరు అన్నట్టు నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళి వచ్చేసరికి హాస్పిటల్ ఆక్యుపెన్సీ తగ్గిపోయేసరికి దెన్ ఐ రియలైజ్డ్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనిషియల్గా కొంత డెఫినెట్గా దానికి ఇంపీటెస్ రావాలంటే వేరే సపోర్ట్ కావాలని చెప్పి దెన్ ఐ ఇన్వైటెడ్ ద కార్డియాలజీ గ్రూప్ అండ్ నౌ మై హాస్పిటల్లో సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హార్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అది. సో దట్ హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఇంపీటస్ అండ్ సపోర్ట్ బోత్ మోరల్లీ, ప్రొఫెషనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ. సో అదొక స్ట్రాటజిక్ పాయింట్. తర్వాత రెండోది మా అడ్వర్టైజింగ్, మా బ్రాండింగ్లో కూడా ఐఎమ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్. మిగతా వాళ్ళలాగా మేము ఊరక బెస్ట్ హాస్పిటల్, లేటెస్ట్ హాస్పిటల్ అని పెట్టకుండా ఐ బ్రాట్ సమ్ హ్యూమర్ ఇన్ టు ద హోర్డింగ్స్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ హ్యాపీనెస్ అని ఒక స్లోగన్ పెట్టాను నేను. తర్వాత అట్లానే కొన్ని అది వినాయక చవితి అప్పుడు ఎవ్రీబడి ఈజ్ నాట్ యాజ్ లక్కీ యాజ్ గణేష్ టు గెట్ ఎ హెడ్ రిప్లేస్మెంట్, వేర్ హెల్మెట్ అండ్ డ్రైవ్ కేర్ఫుల్లీ అని ఇలాంటి హ్యూమర్ బేస్డ్ అడ్వర్టైజ్మెంట్లు హోర్డింగ్స్ తీసుకొచ్చి సో వీ మేడ్ ఎ డిఫరెన్స్. సో దాంతో మా బ్రాండింగ్ కూడా సన్షైన్ హాస్పిటల్ అంటే సంథింగ్ డిఫరెంట్ అన్న ఒక ఇది తీసుకొచ్చాం. తర్వాత పేషెంట్ కేర్లో కూడా బోల్డ్ అని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్రియా చెప్పండి. అది కార్డ్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కదా, ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? కార్డ్స్ కూడా బాగానే ఉందమ్మా. అంటే మీరు చెప్పేది యాక్సిడెంట్ కార్డ్స్ కదా? హెల్త్ కార్డ్స్ అమ్మా. అవును, హెల్త్ కార్డ్స్ కూడా బాగానే జరుగుతుంది. బట్ టు బి ఫ్రాంక్ నేను అనుకున్నంత ఎత్తుకు తీసుకెళ్ళలేకపోయాం దాన్ని. దాని మెయిన్ కారణం ఏంటంటే నా టైం లేకపోవటం, తర్వాత దాని మీద కొంత ఫోకస్ తగ్గటం. బట్ మళ్ళీ వీఆర్ నౌ ట్రైంగ్ టు రీఇన్వెంట్ దట్. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ మంత్స్లో Level 1 ట్రామా సెంటర్ని లాంచ్ చేయబోతున్నాం, విచ్ విల్ బి ద బిగ్గెస్ట్ ట్రామా సెంటర్ ఆర్ యాక్సిడెంట్ సెంటర్ ఇన్ హైదరాబాద్. అప్పుడు వీ ప్లాన్ టు డూ దట్. ప్రియా గారు చెప్పండి. ఓకేనండి, మీ అన్ని క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయిపోయినాయా? థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు బాగా ఆన్సర్ చేశారా? థ్యాంక్ యూ ప్రియా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్స్ అండి ప్రియా గారు. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ పేరు? సికిందర్ అండి. విజయేందర్ గారు. సికిందర్ గారు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యాడికిందండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నారా? చెప్పండి. అవును సార్. ఎక్కడి నుంచి సార్ మాట్లాడుతుంది మీరు? యాడికి సార్, అనంతపురం డిస్ట్రిక్ట్. యాదగిరి. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ కి జాయింట్ పెయిన్స్ వస్తాయి కదా సార్? ప్లేయర్స్ కి? ఏ ప్లేయర్స్ కండి? క్రికెట్ ఆడేటప్పుడు. అవును, యా అవును.
షోల్డర్ పెయిన్స్ వస్తాయి. అవి కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే ఏముండవు అంతగా పెయిన్స్. అవునండి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెయిన్స్ వస్తాయి. దానికి రిలీఫ్ కోసం టాబ్లెట్స్ ఇవి వాడుతుంటాం, పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అవును. ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా సార్ దానివల్ల? ఏం అక్కర్లేదండి, ప్లేయర్స్కి ఉండే జాయింట్ పెయిన్స్ క్వైట్ న్యాచురల్. బట్ స్ట్రెచ్చింగ్ రోజు అంటే ఆడబోయే ముందు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతాయండి అవి. ఎప్పుడన్నా వన్స్ ఇన్ వైల్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చండి, నష్టమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్ ఆర్ క్వైట్ సేఫ్. పాత రోజుల్లో కాకుండా ఇప్పుడు కిడ్నీ లివర్ చెడగొట్టే ట్యాబ్లెట్స్ చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి ఎప్పుడైనా ఒకటి వన్స్ ఇన్ వైల్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్ వచ్చి స్ట్రెచ్చింగ్ ఇంపార్టెంట్ అండి. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏ గేమ్ ఆడినా సరే ముందు కాసేపు ఒక 15 minutes స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ విల్ బీ ఇన్ గ్రూవ్. అప్పుడు మీకు మజిల్ పుల్స్ తర్వాత స్ప్రెయిన్స్ ఉండవు. ఇంకోటి సార్, చాలా మందికి ఇప్పుడు 50 years దాటక ముందే పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. అది సపోజ్ మా ఇంట్లోనే ఉన్నారు. ఎందువల్ల సార్ ఆ పెయిన్స్ వస్తాయి వాళ్ళకి? అలానే ఏం లేదండి, బరువు ఎక్కినా సరే తర్వాత ఎక్సర్సైజ్ చేయకుండా మజిల్స్ వేస్ట్ అయినా సరే వస్తాయి నొప్పులు. సో బేసిక్గా బరువు తగ్గి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే నొప్పులు పోస్ట్పోన్ అవుతాయి. ఓకే సార్, నమస్తే అండి. ఓకే అండి, నమస్తే అండి సికిందర్ గారు. నెక్స్ట్ ఓకే. హలో 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 హలో, నమస్తే అండి. హలో నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాస్ అండి, మిచిగన్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి అండి? మిచిగన్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. శ్రీనివాస్ గారు. గురువారెడ్డి గారు అండి. అవునండి, నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి, చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ అండి. అంటే నేను 2 years బ్యాక్ మీ ఓపెన్ హార్ట్ ఓకే, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. అప్పుడు నిజంగా ఒక 1 week వరకు మర్చిపోలేకపోయాను అనమాట. నా ఇంటర్వ్యూ అంతా చూసి తర్వాత మీ వీడియోలు అన్ని అప్పుడే నేను ఈమెయిల్ చేద్దాం అనుకున్నాను అనమాట మీకు. కానీ నాకు మీ పర్సనల్ ఈమెయిల్ దొరకలేదు అనమాట. సో చాలా బిగ్ ఇన్స్పిరేషన్ అండి మీరు నాకు. థ్యాంక్స్ అండి. నాకు ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్న, అంత హ్యాపీగా లేకపోయినా మొత్తం మళ్ళీ మీ బ్యాక్ వెళ్ళి మీ వీడియోస్ చూసేస్తా ఉంటాను అన్నమాట. చాలా చాలా వెరీ ఫార్చునేట్ అండి మీతో మాట్లాడడం. నేను అనుకునేది మాట్లాడతానని, ఎందుకు ఏంటంటే సో ఎనీ ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే అట్లీస్ట్ మీతో మాట్లాడే ఛాన్స్ వస్తుంది. మీరు నా బుక్ చదివారా? గురువారం పుస్తకం చదివారా? అవునండి. మీరు గురువారం పుస్తకం చదివారా? నేను అదే నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. నాకు దొరకలేదండి. దొరకలేదా? సరే, ఉన్నాను కదా. మీరు పని చేయండి, మీరు నాకు ఈమెయిల్ చేయండి. మీ పేరు చూసాను, నాకు PDF కాపీ ఏం దొరకలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఎలక్ట్రానిక్ Amazon.com లో కూడా ఉందండి. అది Amazon.com లో కూడా ఉంది బుక్. హలో, Amazon.com లో కూడా ఉందనుకుంటాను బుక్. ఓకే, అమెజాన్ లో ఉందండి. లేకపోతే పని చేయండి, మీరు నాకు మీ అడ్రస్ ఈమెయిల్ చేయండి. I will see that you will receive that book. ఎందుకంటే ఆ బుక్ మీరు you will enjoy that. డాక్టర్ గురువారెడ్డి గారి ఈమెయిల్ ఐడి చెప్పమంటారా? డాక్టర్ గురువారెడ్డి గారి ఈమెయిల్ ఐడి చెప్పమంటారా? guruvareddy@gmail.com అండి. GURAVA. అంతేనండి, సింపుల్. గురువారెడ్డి కాదు, GURAVAREDDY. guruvareddy@gmail.com. దాని మీరు అడ్రస్ పంపించండి. I'll see that you will get the book. ఒక్కసారి ఆ బుక్ చదివారంటే మీకు లైఫ్ లో స్ట్రెస్ అనేది రాదండి. పర్సనల్ గా మాట్లాడితే ఇంకా బాగా మాట్లాడుతున్నాడేమో, కానీ ఫోన్ లో కదా కొంచెం షైగా మాట్లాడలేదు. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. ఆల్ ద బెస్ట్. జీవితంలో అంటే కాళ్ళు కీళ్ళ నొప్పుల నుంచి మనసు తేలిగ్గా చేసే గురువారెడ్డి గారు అంటే గ్రేట్ స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. గురువారెడ్డి గారు చాలా చాలా బిగ్ ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
నేను డైరెక్ట్ గా చూడకపోయినా ఆయన మాటల్లో నేను ఆయన ఎంత బెస్ట్ హ్యూమన్ బీయింగ్. మీరు ఇండియా వచ్చినప్పుడు ఆయన ఒకసారి తప్పకుండా కలిసి వెళ్ళండి. ఏంటండి? మీరు ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా డాక్టర్ గురువారెడ్డి గారిని ఒకసారి కలిసి వెళ్ళండి. డెఫినెట్ గా అండి. కానీ నేను మొన్న వచ్చానండి, కానీ నాకు అర్థం కాదు. సెన్సెంట్ చూస్తే నేను ఆయన కలవగలిగినా లేదా ఏంటి అని. ఈసారి తప్పకుండా మీరు కలవగలరండి. ఏం లేదండి, మీరు నన్ను కలవడం చాలా తేలిక. మోకాళ్ళు ఎప్పంటే చాలా మా వాళ్ళు మిమ్మల్ని లోపల పడేస్తారు. నేను అదే అనుకున్నానండి. యాక్చువల్ గా మా ఫాదర్ కి మోకాళ్ళు ప్రాబ్లం ఉంది. మొన్న నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇక్కడి నుంచి అనుకుంటున్నాను మా ఫాదర్ కి మోకాళ్ళు నొప్పి అనగానే ఆయన గురువారెడ్డి గారు మైండ్లోకి వచ్చారు. అట్లీస్ట్ ఇది తీసుకెళ్ళినప్పుడు నేను అంతా మాట్లాడచ్చు కదా అనుకున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండి, నేను రీసెంట్ ఎల్వి ప్రసాద్ లో వర్క్ చేశాను అనమాట. అక్కడికి వచ్చినప్పుడు ఒక డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ అండి, నెల్లూరు నుంచి అనుకుంటా, ఆయన వచ్చి మాట్లాడుతున్నారు నాతో. వాళ్ళ బాబుని ఏదో సర్జరీ, క్యాటరాక్ట్ సర్జరీ తీసుకొచ్చినట్టున్నారు. ఇలా అని మా ఫాదర్ అక్కడే ఉన్నారు. ఇలా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, అది నల్లపోతున్నారు, ఎవరికి చూపిస్తే బెటర్ అంటే ఆయన ఏమన్నా తెలుసండి, ఓ సన్షైన్ అనే హాస్పిటల్ ఉంది, గురువారెడ్డి అని డాక్టర్ ఉన్నారు, నా ఫ్రెండ్ ఆయన చూపించంటే నాకు నిజంగా అసలు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అంత హ్యాపీ ఫీల్ అయింది. నేను ఆల్రెడీ 2 years నుంచి మైండ్ లో ఒక పర్సన్ ని ఇంకెలా అనుకుంటున్నప్పుడు ఆయన పేరు కూడా చెప్పారండి. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఆయన పేరు. లాస్ట్ నేమ్ వచ్చి రెడ్డి ఎండ్ అవుద్ది. నా పేరు చెప్పండి అనగానే అయ్యో ఆయన నాకు తెలియకపోవడం ఏంటండి, నేను మొత్తం ఆయన గురించి అసలు మొత్తం తెగ స్ట్రగుల్ చేస్తాను ఆన్లైన్ లో. మీ అభిమానం అంతా మీ మాటల్లో తెలిసిపోతుందండి. తప్పకుండా మీరు ఈసారి ఇండియా వచ్చినప్పుడు డాక్టర్ గారు మీకు స్పెషల్ అపాయింట్మెంట్ ఇస్తారు, ఆయన్ని కలిసి వెళ్ళండి. మీ ఫాదర్ కూడా ఎలాంటి మోకాళ్ళ నొప్పులున్నా డాక్టర్ గారు తీసుకుంటాను. జనరల్ గా నేను జస్ట్ ఆయనతో ఒక 10 minutes మాట్లాడగలిగిన. వెరీ వెరీ నైస్ అండ్ ప్లెజెంట్ టాకింగ్ టు అండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. ఓకే టోరీకి థాంక్యూ వెరీ మచ్ సార్ గురువారెడ్డి గారు. ఓకే ఐ విల్ ఈమెయిల్ యు సూన్. యా తప్పకుండా సార్, చేయండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హాయ్ మాధవి గారు అండ్ గురువారెడ్డి గారు, నమస్తే అండి. నేను సౌజన్యాన్ని మెల్బర్న్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచమ్మా? మణిపాల్. మెల్బర్న్ అండి, ఆస్ట్రేలియా. మెల్బోర్న్. సౌజన్య గారు చెప్పండి. ఎంత మీరు లైఫ్ పాటలాగా ఉండాలన్నారు. ఇందాక నుంచి ప్రోగ్రామ్ వింటున్నాను, అంత హ్యాపీగా ఉంది, సాంగ్ వింటున్నట్టుగానే ప్లెజెంట్ గా. అందుకనే పాటలు తక్కువ వేస్తున్నామండి. అంటే ఇట్స్ లైక్ అంటే పెద్దగా పరిచయం లేదు, ఫస్ట్ టైం వింటున్నా కానీ షో ఎవరో మన ఆత్మీయులు మాట్లాడుతున్నట్టుగా. అంటే ఇప్పుడు మాకు టైం 1 o'clock దాటింది నైట్, బట్ స్టిల్ యూనో ఫోన్ ఆపేసి పడుకోవాలి అని అనిపించట్లేదు, అంత బాగుంది. అండ్ ఐ గాట్ అ స్మాల్ క్వశ్చన్ అండి. అన్న కాల్ వాల్యూమ్ చాలా ఉండుండొచ్చు. అది మా మదర్ కి అంటే కొంచెం పెద్ద, మీరు నీ రీప్లేస్మెంట్ అంటున్నారు కదా, అది 60 years అబవ్ వాళ్ళకి చేస్తే వాళ్ళు కోపప్ అవ్వగలుగుతారా? అది యాక్చువల్గా ఐడియల్ ఏజ్ వచ్చి 60 to 70 మధ్య అండి సౌజన్య గారు. యాక్చువల్గా నేను చేసిన ఓల్డెస్ట్ పేషెంట్ వచ్చి ఇండియాలో 95, ఇంగ్లాండ్లో 103. ఎందుకంటే మనము నార్మల్ గా అంటుంటారు కదా ఏజ్ తో, అంటే ఏజ్ తక్కువ ఉంటే అన్ని, కానీ ఈ నొప్పులు అనేవి వచ్చేదే కొంచెం పెద్ద వయసు వచ్చినాక కదా. సో కొంచెం చిన్న డౌట్ ఉండింది అనమాట, ఎట్లా చేస్తే ఒకవేళ సెట్ అవ్వకపోతే అలాంటి డౌట్స్ అన్ని వస్తుంటాయి కదా. సో అందుకని అడిగాను. అండ్ మీరు అన్నారు ఇంకా 4 stages ఉంటాయి అని అన్నారు కదా, సో మనం ఎట్లా కనుక్కుంటాము? అంటే డాక్టర్ డయాగ్నోస్ చేసేది వేరు, బట్ మనం నార్మల్ గా మన పేరెంట్స్ చూస్తున్నప్పుడు జనరల్ గా మొదటి 2 స్టేజ్లో కొంచెం నొప్పి, తర్వాత అప్పుడప్పుడు మోకాలు స్వెల్లింగ్ రావడం జరుగుతుందమ్మా. తర్వాత 3-4 స్టేజ్కి వెళ్ళారంటే లింపింగ్ వస్తుంది, కుంటుతారు. ఇక ఒక్కసారి పేషెంట్ కుంటడం మొదలెట్టాడంటే, గైట్లో మార్పు వచ్చిందంటే దట్ ఈస్ ఇన్వారియబుల్లీ స్టేజ్ 3. తర్వాత కాళ్ళు వంగిపోతా ఉంటాయి, బౌల్ ఎగ్స్ లాగా అవుతాయి. మన తెలుగులో దొడ్డి కాళ్ళు అంటాం చూసారా, అట్లా బౌల్ ఎగ్స్ వచ్చిందంటే స్టేజ్ 3 అన్నమాట. ఓకే ఓకే. సో అలాంటి అప్పుడు డయాగ్నోస్ అంటే లైక్ ఎక్స్రేస్ అట్లాంటివన్నీ తీసి ఆపరేషన్ చేస్తే దాని తర్వాత దే విల్ గెట్ బెటర్. ఫెంటాస్టిక్ రిజల్ట్స్ వస్తాయి. 15-20 years పైన పనిచేస్తుంది ఆ నీ రీప్లేస్మెంట్ జాయింట్, అండ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్.
అది ఓకే, బాగుందండి. మీరు చేసే పనులన్నీ కూడా వింటా ఉన్నాను ఇందాక నుంచి, చాలా బాగుంది. హలో, ఓకే సౌజన్య గారు, చాలా ఇంకా నిస్సందేహంగా మీ మదర్ కి సర్జరీ చేయించేసి మీరు ఇప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోవచ్చండి. డాక్టర్ గురువారెడ్డి గారితో మాట్లాడిన సందర్భంలో. మాధవి గారు చాలా థ్యాంక్స్ అండి, మంచిగా తీసుకొచ్చారు. నేను షో మొత్తం విన్నాకే పడుకుంటాను రేపు. సో దట్స్ ద మెయిన్ రీజన్ నేను ఇంకా కాల్ లో ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ చెప్పకండి. థ్యాంక్ యూ అండ్ మాధవి గారు. పేరు చెప్పకండి. ఏంటండి? మీ బాస్ కి నా పేరు చెప్పకండి మళ్ళీ. థ్యాంక్స్ ఎలాట్ సౌజన్య గారు, వెరీ నైస్ టాకింగ్ టు. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో అండి, మైత్రి అండి, అమెరికా నుంచి కాల్ చేస్తున్నాను. మైత్రి గారు చెప్పండి, అమెరికా ఎక్కడి నుంచి? వైట్ హౌస్ నుంచా? అట్లాంటా? లేదండి, అట్లాంటా నుంచి. బాగున్నానండి. ఓకే, నైస్ టు టాక్ టు. అండి చెప్పండి మైత్రి గారు. యా, అదే ఇప్పుడే చూసాను, మీరు ఏంటి మీ ఫ్యామిలీ అంతా డాక్టర్సే కదండి, మీ అబ్బాయి మీ వైఫ్? అవునండి, మా ఆవిడ డాక్టర్, నా కొడుకు కూతురు ఇద్దరు డాక్టర్లే. సో మీ ఆవిడ కూడా స్పెషలైజేషన్ అండి? గైనకాలజిస్ట్ అండి. మా ఆవిడ గైనకాలజిస్ట్ అమ్మా. ఓకే ఓకే ఓకే, గైనకాలజిస్ట్. అదే ఫేస్బుక్ లో పేజ్ కూడా చూసాను, లైక్ చేసేసాను మీ పేజ్ ని. ఓకే. నేను సరదాగా అంటున్నాను, గొప్ప డాక్టర్లను టోరీ వాళ్ళు మాకు తీసుకొచ్చి వీఆర్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ అమ్మా. నాకు మీ అందరితో మాట్లాడడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అది థ్యాంక్స్ టు రవి ఆఫ్ టోరీ. ఎందుకంటే నాకు పీపుల్ ఫ్రెండ్స్తో మాట్లాడడం అనేది ఒక ఆక్సిజన్. సో ఐ ఫీల్ సో హ్యాపీ. మా వాళ్ళు అంటుంటారు, మీ అమ్మ నీకు లీటర్లు వసపోసింది చిన్నప్పుడు అని. అంటే మీకు గ్రేటెస్ట్ పెద్ద పనిష్మెంట్ ఏంటంటే మాట్లాడకుండా. మా ఆవిడ చెప్తుంటది నాకు, మా అమ్మ కూడా నాకు వస ఎక్కువే పోసారు, నేను కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, ఖాళీగా ఉండను. మా ఆవిడ చెప్తుంటది నాకు. అవునవును మైత్రేయి గారు, నేను మాధవి సిద్ధం నండి. హలో మాధవి గారు, నేను అదే అనుకున్నాను, అసలు ఎక్కడో విన్నాను. మన తెలుగు వారు ఆత్మీయ వారధికి ఆత్మీయుల్ని తీసుకొచ్చేసానండి. మైత్రి అనగానే అట్లా అంటుంది మాధవి. సో ఓకే మాధవి గారు, అసలు కోఇన్సిడెన్స్. నేను అసలు చూసారా, డాక్టర్ గురువారెడ్డి గారు పుణ్యమా అని నేను కూడా మీకు లైన్ లోకి వచ్చేసాను. దిస్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ గురువారెడ్డి గారు. మీరు కూడా బుక్ రాశారు కదా, మీ బుక్ చదివేశాను నేను. మన బుక్ లో ఫస్ట్ ఉంది డాక్టర్ గురువారెడ్డి గారు. నిజంగా అండి, రైట్ పర్సన్ పెట్టారు అంటుంటారండి చూడగానే అందరూ. లైఫ్ సేవర్స్ బుక్ మీరు ఎందుకంటే ఆయన వాయిస్ వినగానే చాలా స్వీట్ గా ఉంది, రియల్లీ. చాలా థ్యాంక్స్ అండి మైత్రి. థ్యాంక్స్ అండి మైత్రేయ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. బై. కన్వే అవర్ బెస్ట్ విషెస్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో అండి. డాక్టర్ గురువారెడ్డి గారు, సన్షైన్ హాస్పిటల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తున్నారు. థౌజండ్స్లో 4000 సర్జరీస్ ఇయర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇన్ని ఇయర్స్లో అంటే ఆల్మోస్ట్ ఒక్క కాల్ తీసుకుని చేద్దాం. హలో అండి మాధవి గారు. హలో అండి, యుఎస్ నుంచి కాల్ చేస్తున్నాను. రాజు గారు హలో అండి. హాయ్, చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి రాజు గారు. నమస్కారం, చెప్పండి సార్. మా మమ్మీకి ఏంటంటే యాంక్సైటిస్ ఉందన్నమాట, నీ పెయిన్స్. ఎన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడినా, ఎంతమంది డాక్టర్స్ చూపించినా అన్నది ఫుల్ గా క్యూర్ అవ్వట్లేదు అనమాట. అమ్మగారు వయసు ఎంత? 60 ఉంటుందా? పెయిన్ వస్తూ ఉంటుంది. తన వయసు ఎంత ఉంటుందండి? 60 ఉంటుందా? ఏంటండి వయసు ఎంత ఉంటుంది? 60 ఉంటుందా? 50s లో ఉన్నారండి. 50s. ఓకే, చెప్పండి. సో నడిచేటప్పుడు ఏంటంటే ఫ్రీగా నడవలేరు అనమాట, ఆగుతూ నడుస్తూ ఉంటారు అనమాట. దానికి కంప్లీట్ గా క్యూర్ అంటూ లేదండి. దానికంటే ఆపరేషన్ సర్జరీ చేయొచ్చండి రాజు గారు. ఆపరేషన్ చేసి నీ రీప్లేస్మెంట్ చేస్తే డెఫినెట్లీ షీ విల్ వాక్ బెటర్. అవునా? సర్జరీ తప్ప ఇంకా వేరే ట్రీట్మెంట్ లేదండి దానికి. చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అన్నమాట. అనవసరం అండి, మెడిసిన్స్ వల్ల ఏ రకమైన లాభం లేదు. ఆమెను ఒకసారి మెడిసిన్స్ వల్ల లాభం ఉండదు. ఇక అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆమెను ఒకసారి నా దగ్గరికి పంపించండి, నేను చూస్తాను. ఓకే షూర్, మీ ఫేస్బుక్ లో కాంటాక్ట్ చేస్తానండి, లైక్ చేసి. తప్పకుండా. అమ్మ ఎక్కడ ఉంటారు?
హైదరాబాద్ లోనే ఉంటారండి. మరి ఇంకా హైదరాబాద్లో ఉంటే సన్షైన్ హాస్పిటల్కి వచ్చి టోరీ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి స్లిప్ పంపించమని చెప్పండి. ఓకే, నేను ఐ టేక్ కేర్. నేను చూసి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను ఓకే, షూర్ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి రాజు గారు, బాయ్ అండి. బాయ్ అండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో. ఓకే, మనం ఇందాక డిస్కస్ చేస్తున్నామండి. సన్షైన్ హాస్పిటల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ జరుగుతుంటాయి ఇండియాలోనే టాప్. అయితే ఇన్ని థౌజండ్స్ సర్జరీస్ జరుగుతున్నాయి. ఫర్ ది లాస్ట్ 15 years నుంచి మరీ యాక్టివ్గా చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక్కసారి అడ్వాన్సెస్ గురించి మీ అనుభవంతో ఇప్పుడు ఎలాంటి అడ్వాన్సెస్ చోటు చేసుకునే, ఎలాంటి ఆధునికతలు చోటు చేసుకునేది ఒక్కసారి చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగామ్మా. ఈ లాస్ట్ నేను ఇప్పుడు ఇండియా వచ్చి నేను ఇప్పుడు 12 years అయింది. ఈ 12 yearsలోనే ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అన్నది లీప్స్ అండ్ బౌండ్స్ ఎదిగింది, చాలా ఎత్తుకి ఎదిగిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల కింద బోల్డ్ అన్ని సందిగ్ధతలు, కొన్ని ఏమంటారు దాన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు చాలా ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఇప్పుడు నేను నీ రీప్లేస్మెంట్ నా చేతుల్లో చేసి 25 ఏళ్ళు సర్టిఫికెట్ ఇవ్వగలను, గ్యారంటీ అని చెప్పి. అంత అద్భుతమైన ప్రక్రియలు వచ్చినాయి, అంటే అంత గ్యారంటీ వచ్చింది. అంటే 60 years అలా చేయించుకుంటే లైఫ్ లాంగ్ అనమాట. దానికి ఏంటంటే నెంబర్ 1 మెటీరియల్ బాగా డెవలప్ అయింది. అంటే లోపల వేసే ఇంప్లాంట్ మెటీరియల్, హై డెన్సిటీ పాలిఎథిలిన్, ఆ తర్వాత క్రాస్ లింక్డ్ పాలిఎథిలిన్, అట్లా రకరకాల మెటీరియల్ డెవలప్ అయింది. రెండోది సర్జికల్ టెక్నిక్ చాలా స్టాండర్డైజ్ అయిపోయింది. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్స్ బాగా డెవలప్ అయినాయి. సో ఈ రకంగా అన్ని రకాలను ఆధునికత వచ్చి, అన్ని రకాలను ఒక పరిపక్వత వచ్చి, ఇప్పుడు చెప్పా కదా నీ రీప్లేస్మెంట్ ప్రాపర్గా చేస్తే 25 ఏళ్ల ప్లస్ నేను 100% సక్సెస్ రేట్ అనుకోవచ్చా? 98% అమ్మా. 100% సక్సెస్ ఇద్దరే ఇవ్వగలరు ప్రపంచంలో. ఒకటి దేవుడు, రెండోది అబద్ధాలు చెప్పేవాడు. నేను రెండు కాదు. అంటే అది కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి వచ్చే రిస్కే. అంతే, దట్స్ ఆల్. అంతే, సర్జరీలో అంటే వాళ్ళు ఇన్ఫెక్షన్ ఫ్రీగా వచ్చి హెల్దీగా ఉంటే కూడా అది కూడా రిస్క్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు తులసి, నేను న్యూయార్క్ నుంచి ఫోన్ చేస్తున్నాను. హాయ్ తులసి గారు, చెప్పండి. తులసి గారు చెప్పండి. ఐ హావ్ ఏ క్వశ్చన్ అండి. నమస్తే అండి. నమస్తే అండి గారు, చెప్పమ్మా. యా, ఐ హావ్ ఏ క్వశ్చన్. అంటే నేను ప్రొఫెషన్ వైజ్ డెంటిస్ట్. ఇక్కడ అంటే నాకు రీసెంట్ గా ఏమైందంటే ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ లంబార్ బల్జింగ్ డిస్క్ అన్నమాట, L4 దగ్గర. అండ్ ఆల్సో ఎ లిటిల్ బిట్ పెయిన్ అక్కడ మన సర్వైకల్ థొరాసిక్ మధ్యలో కూడా ఒక డిస్క్ లో కొంచెం స్టార్టింగ్ అని చెప్పారు. ఇక్కడ ట్రీట్మెంట్స్ అయితే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మెయిన్లీ ఇట్స్ ఫిజియోథెరపీ అండ్ పోస్చర్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పారంటే బేస్డ్ ఆన్ మై ప్రొఫెషన్. నా డౌట్ ఏంటంటే అంటే ఇంత ఎర్లీ ఏజ్ కి, అంటే నేను ఐఎమ్ 34, సో ఇంత ఎర్లీ ఏజ్ కి వాట్ మైట్ బి అంటే బిసైడ్స్ posture ఇది, can it be rectified through physiotherapy or do I need to undergo any surgery? 90% అక్కర్లేదమ్మా. తర్వాత నెంబర్ 1 డెంటిస్టులకి, గైనకాలజిస్టులకి బ్యాక్ పెయిన్ రాకపోతే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే అది వెరీ కామన్. ఎందుకంటే మీరు బెండ్ చేస్తుంటారు కదా ఎక్కువ ప్రొసీజర్స్. సో కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా పోస్చర్ డెవలప్ చేయాలంటే మీరు డెంటల్ చైర్ని మామూలు హైట్ కంటే ఇంకొంచెం హైట్ పెంచుకోండి. కింద ఒక ప్లాట్ఫామ్ లాంటిది పెట్టి యూ షుడ్ నాట్ బెండ్ వైల్ యూఆర్ డూయింగ్ ద ప్రొసీజర్స్. ఆ లెవెల్కి పెంచుకుంటే సగం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మీకు. తర్వాత రెండోది మీకు థొరాసిక్, లంబార్ డిస్క్ బల్జికి ఆపరేషన్ ఏం అక్కర్లేదు. సో బేసికల్లీ ఫిజియోథెరపీ అండ్ స్విమ్మింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ. స్విమ్మింగ్ చేయండి. ఎక్కువసేపు కూర్చోగానే అసలు కూర్చోలేను అన్నమాట. కూర్చోకూడదమ్మా. కూర్చున్నప్పుడు డిస్క్లో 140 kgs ప్రెషర్ పోతుంది. నిల్చున్నప్పుడు 100 kgs ఉంటుంది. ముందుకు వంగితే 200 kgs బరువు పోతుంది దాంట్లోంచి. సో కాబట్టి కూర్చోవడం బాగా తగ్గించాలి. అంటే గంటల తరబడి ఒకే ప్లేస్లో కూర్చోవద్దు. ఇప్పుడు మనం టెలివిజన్లో సీరియల్స్లో కూడా మధ్యలో బ్రేక్స్ ఇస్తారు. ఎందుకో తెలుసుగా మీకు? మనం కాసేపు అవతలకి వెళ్ళి కప్పు కాఫీ తెచ్చుకోవడానికి, డిస్క్లో ప్రెషర్ తగ్గడానికి. అంటే ఇంకా ఐ మీన్ ఆ ప్రొలిఫరేషన్ అన్నది ఇట్ విల్ బి రివర్సిబుల్? లేదమ్మా, అది బల్జ్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళదు, అది అలానే ఉంటుంది. అది 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 వెళ్ళదు. బట్ అది వెళ్ళపోయినా పర్లేదు, అది ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా చాలు. ఓకే, అంటే I have to restrict sitting అంటారు. Yeah, absolutely. Take care of your back. Don't sit for prolonged periods. Always support yourself while standing and sitting. Don't bend forwards. ఇవన్నీ కూడా బేసికలీ జాగ్రత్తలు అనమాట. ఆ జాగ్రత్తలు తీసుకుంటే తాగిపోతుంది. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. ఎక్సర్సైజ్ చేయండి అమ్మా. ఓకే.
యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, రైట్. ఇంతకీ నేను చెప్పింది చేయలేదండి. మీరు పాట పాడతారా? పాట వినిపిస్తారా? పాట పాడటం అంటే వద్దంటారా? ఒక చిన్న చరణం పాడతాను. పాడండి. అంటే నాకు ఇష్టమైన పాట అది. అంటే మా ఆవిడ నా మీద కోపం వచ్చినప్పుడు ఆ పాట పాడదామని ప్రయత్నం చేస్తుంటాను అప్పుడప్పుడు. అదేంటంటే ఎన్టీ రామారావు సినిమా పేరు కూడా గుర్తులేదు. అయినదేమో అయినది ఇక గానమేదే ప్రేయసి, అయినదేమో అయినది ఇక గానమేదే ప్రేయసి. అది పాట. అంటే అయినదేమో అయిందంటే ఓకే, మనం కొట్టుకున్నాం తిట్టుకున్నాం అయిపోయింది, పాట పాడి ఇప్పుడు అది లైఫ్ అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. వండర్ఫుల్ లిరిక్స్, అలా ఉండాలి. బాగా సందర్భోచితంగా పాట పాడారా? పాడి వినిపించారా? పాడే. మా ఆవిడ ఏడిచాలి నోరు మూసుకుని ఇంకా ఆపే. హలో హలో మాధవి గారు. హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. నమస్కారం అండి గురువారు. నమస్కారం గారు, చెప్పండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారా అండి? తెలుసుకోవాలి. నేను ప్రదీప్ అండి. నేను ప్రదీప్, షార్లెట్, నార్త్ కరోలినా నుండి కాల్ చేస్తున్నానండి. హాయ్ ప్రదీప్ గారు, చెప్పండి. థ్యాంక్స్ అండి గురువారెడ్డి గారు పాట పాడినందుకు. ఇంకా మీ ఫ్యాన్స్ పెరిగిపోతారు. ప్రదీప్, ఆర్ యు హ్యాపీ ఆర్ మ్యారీడ్? లేదండి, నేను సింగర్. కాదండి. ఆర్ యు హ్యాపీ ఆర్ మ్యారీడ్? ట్రిక్కీ క్వశ్చన్ అండి. హ్యాపీలీ మ్యారీడ్ అంటారా? అయితే పని చేయండి, మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ పాట నేర్చుకోండి ఫస్ట్. అయినదేమో అయినది గానమేదే ప్రేయసి అని. ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. చెప్పండి. వెరీ ప్లీజ్ అండ్ వెరీ గ్లాడ్ టు హియర్ యు అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మిమ్మల్ని మీ మాటలు వినడానికి మళ్ళీ ఇంకొన్ని రోజుల్లో డాక్టర్ గురువారెడ్డి గారిని తీసుకొస్తాము. మేము ఇంకా అసలు రెగ్యులర్ గా టోరీలో షో చేస్తానండి, హ్యూమర్ బేస్డ్ షో చేయాలని ప్రయత్నం చేస్తాను. ఓ గ్రేట్ అండి. హ్యూమర్ బేస్డ్ షో అన్నారు కాబట్టి తప్పకుండా ఒక జోక్ కూడా అడగాల్సిందే అండి డాక్టర్ గారిని. జోక్ చెప్పమంటారా? సరే, ఒక 100 మంది ఒక ప్రొసెషన్ వెళ్తున్నారంట. అమరీష్ గారు మీ ఫోన్ సరిగ్గా క్లియర్ గా లేదండి. హలో అమరీష్ గారు, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా? మీరు ఒకసారి ట్రై చేయండి, పెట్టేసి. చెప్పండి. మీ కాల్ క్లియర్ గా లేదండి అమరీష్ గారు, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి. గురువారెడ్డి గారు చెప్పమ్మా. ఎంత ఆనందంగా ఉన్నా కానీ ఏం చేసినా కానీ మనసుకి బాధ కలిగే సందర్భాలు సన్నివేశాలు ఏవో ఒకటి ఉంటాయండి లైఫ్లో. మీకు ఎప్పుడు బాగా అంటే ఇలాంటి అడగకూడదు, మిమ్మల్ని అడగాలన్నా కూడా బాధగా ఉంది. ఎందుకంటే మీ దగ్గర నుంచి హ్యాపీ మూమెంట్స్ అవే తీసుకోవాలి, జోక్సే వినాలని ఉంది. కానీ ఇది అందరికి వినాలన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది, అదే కావాలి. అందుకని సో బాధ కలిగించే క్షణాలు, బాధ కలగదు అంటే తప్పు. నాకు కూడా ఐ ఆల్సో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. నాకు బాధ కలిగించే క్షణాలు డెఫినెట్గా చాలా క్లియర్లీ డిఫైన్డ్. ఒకటి, పేషెంట్ ఏదైనా అయితే నా మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకొచ్చిన పేషెంట్కి ఒక్కోసారి నా చేతుల్లో ఏం లేదు. ఆపరేషన్ అయిన తర్వాత ఒక్కోసారి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. ఎందుకంటే పేషెంట్లు, నేను ఆపరేట్ చేసే పేషెంట్లు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళు. సో 1 in 1000 పీపుల్కి ఒక్కోసారి పెరి ఆపరేటివ్ హార్ట్ అటాక్స్ వస్తాయి. మన చేతిలో ఉండదు, మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఏజ్ వల్ల ఒక్కొక్కసారి జరుగుతుంది. అలా కాంప్లికేషన్ వచ్చి పేషెంట్ని పోగొట్టుకున్న క్షణంలో చాలా బాధ వేస్తుంది నాకు. ఆ పేషెంట్ రిలేటివ్స్ ని, పిల్లల్ని. ఆపరేషన్ ఏమో సక్సెస్ అవుతుంది, అంతే కదమ్మా. బట్ నా తప్పు ఉండదు. నా తప్పు వల్ల పేషెంట్ చనిపోయి సైలెంట్ గా డిసీజ్ ఉంటుంది. అంటే ఒక్కోసారి పెరి ఆపరేటివ్ హార్ట్ అటాక్స్ వస్తాయి. చాలా డిప్రెస్ అయిపోయి అసలు నేనైతే ఇంకా అసలు నీ ప్రొఫెషన్ మానేసి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అప్పుడు మా ఆవిడ పక్క నుండి, లేదు నువ్వు చేసావు, నీ తప్పేం లేదు, ఇది జస్ట్ గాడ్ వాంటెడ్ దట్ వే అని చెప్పి ఒక రకమైన ఏమంటుందని మెట్ట వేదాంతంలోకి తీసుకెళ్తుంది నన్ను. అది మటుకు చాలా బాధాకరం, అదొకటి. రెండోది, నాకు మా ఆవిడ భవానీకి ఎప్పుడన్నా చిన్న ఫైట్స్ వస్తే ఐ ఫీల్ వెరీ రెస్ట్లెస్. ఎందుకంటే నాకు ఎవరితోటి నాకు ఒక కమ్యూనికేషన్ గ్యాప్, ఇన్కన్వీనియన్స్ ఇది ఉండకూడదు. సో ఇఫ్ ఐ గో టు బెడ్ విత్ ఎ బిట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్
ఆర్ కమ్యూనికేషన్ గ్యాప్ ఆర్ మిస్అండర్స్టాండింగ్, భార్యాభర్తల తర్వాత ఒక్కోసారి ఉంటాయి కదా, ఉంటాయి. అది కూడా రెండోది చాలా ఇబ్బందికరమైన విషయం. మూడోది పిల్లల గురించి, పిల్లలకి ఏదైనా బాగా కోర్స్ ఎవ్రీ పేరెంట్ గోస్ త్రూ దట్. ఈ మూడు చాలా బాధ పెట్టే విషయాలు నాకు. పిల్లలు, తర్వాత ఫ్రెండ్స్ కానీ ఏదైనా వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు ఐ ఫీల్ సో మచ్ ఇమోషనల్. సో ఈ మూడు కానీ బై గాడ్స్ గ్రేస్ ఇవన్నీ మీ లైఫ్ లో చాలా తక్కువే ఉంటాయి కాబట్టి చాలా తక్కువ, బట్ మార్జినల్ గా తీసి నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో హలో, నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం మాధవి గారు. నా పేరు సివి రావు, నేను సిడ్నీ నుంచి ఫోన్ చేస్తున్నాను. నమస్కారం రావు గారు, చెప్పండి సార్. నమస్కారం అండి డాక్టర్ గారు. మీ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు ప్రొఫెషనల్గా ఎంత సక్సెస్ఫుల్, టోరీలో ఆర్జేగా చేస్తే ఇంకా సక్సెస్ఫుల్ అయిపోతారేమో. తప్పకుండా సార్, నేను అదే అంటాను. నాకు లైఫ్ గురించి టెన్షనే లేదు. రేపు ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ లేకపోయినా ఏ టోరీలోనో ఎక్కడో చోట నా పొద్దు పుచ్చేసి నా భుక్తి నేను నిర్వర్తించుకోగలను నమ్మకం. మాటలు అమ్ముకొని బతకగలను, నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ సిడ్నీలో నాకు చాలా ఒక మంచి మిత్రుడు, ఆయన పేరు కూడా మీ పేరే. ఓ, నా పేరున్న వాళ్ళు ఇంకా ఉన్నారనమాట. గురువారెడ్డి గారు ఇక్కడ సిడ్నీలో కూడా ఉన్నారు. ఓకే. తర్వాత అదే మీరు ఆయన ఇంతకుముందు శ్రోతని ప్రశ్న అడిగారు, మీరు హ్యాపీ ఆర్ మ్యారీడ్ అని. కానీ మీ టోన్ మీది ఉంటుంటే మీరు హ్యాపీ అండ్ మ్యారీడ్ అనిపిస్తుంది. బాగుందండి. లేమ్యాన్ లాంగ్వేజ్ చాలా, అంటే మీరు చాలా ప్రొఫెషనల్, బట్ మామూలు వాళ్ళకి అర్థమయ్యేట్టు చాలా బాగా చెప్తున్నారు మీరు మీ ప్రొఫెషనల్ రిలేటెడ్ సబ్జెక్ట్ గురించి. థ్యాంక్ యూ అండి. మీరేం చేస్తున్నారు? నేను కూడా ఒక లేమ్యాన్ క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. అంటే ఈ మధ్య ఇక్కడ మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇద్దరు, ఒక జంట ఒక లేడీ, ఇద్దరు కూడా అరౌండ్, ఒక ఆమె, ఆ లేడీ వచ్చి అరౌండ్ 48 ఉంటుంది, జంట వచ్చి 52 అట్లా ఉంటారు. ఇద్దరు కూడా కీ హోల్ సర్జరీ అని చేయించుకున్నారు వాళ్ళ కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర అనుకుంటా. అంటే ఇది టెక్నాలజీ ఇంప్రూవ్ అవటం వల్ల అంటారా, లేదంటే అంటే వాళ్ళు సర్జరీ చేయించుకోకముందు నాకేం పెద్ద వాళ్ళు అబ్నార్మల్ అనిపించలేదు. అంటే మామూలుగా మాటలు నడుస్తున్నప్పుడు కానీ వాళ్ళు చూడలేదు. బట్ సడన్ గా ఇద్దరు కూడా ఒక డే సర్జరీకి వెళ్ళిపోయి ఒక ఐ థింక్ ఇట్స్ ఏ couple of hours or 3-4 hours of stay in the hospital. అంటే is it because the technology is getting advanced that you are able to find out even the టెక్నాలజీ గురించి కాదండి, నో డౌట్ దేర్ ఇస్ ఎ టెక్నాలజీ. బట్ అంటే బహుశా వాళ్ళు ఏదన్నా గేమ్ అది స్పోర్ట్ అది ఆడుతుంటే లోపల మెనిస్కల్ టైర్స్ అని ఈ లోపల జాయింట్ లోపల చిన్న మన కుషన్ వాషర్స్ లాగా ఉంటాయి. ఆ వాషర్స్ దెబ్బతిని ఒక్కోసారి పెయిన్ వస్తుంది. అది కానీ సిడ్నీలో డాక్టర్లు చూసారంటే మటుకు కీ హోల్ వేయకుండా వదిలిపెట్టరు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఈ కీ హోల్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ వన్ ఆఫ్ ద వరల్డ్లో టాప్ మోస్ట్ ప్రాక్టీస్ అనమాట. అక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్థ్రోస్కోపీస్ జరుగుతాయి ఆస్ట్రేలియాలో. ఎందుకంటే స్పోర్ట్స్ ఇంజురీస్ ఎక్కువ ఆస్ట్రేలియాలో బాగా, కాబట్టి స్పోర్ట్స్ సర్జన్స్ ఉన్నారు, వాళ్ళు ఆర్థ్రోస్కోపీ అవలేలుగా చేసి పారేస్తారు. సో జనరల్గా అంటే ఇప్పుడు ఇండియాలో అంటే నేను ఐఎమ్ క్వైట్ కన్జర్వేటివ్. ఇప్పుడు ఏదైనా చిన్న మెనిస్కల్ టేర్ అయినా కూడా దానికి ప్రతిదానికి ఆర్థ్రోస్కోపీ చేయక్కర్లా. అది సో దట్స్ వాట్ హ్యాపెన్స్ అనమాట. అంటే సామెత ఒకటి ఉంది చూసారా, వెన్ యూ హ్యావ్ ఎ హ్యామర్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎ నెయిల్ అని. ఆ టైప్లో ఒక్కొక్కసారి మన డాక్టర్లు కూడా కొంచెం ఓవర్ చేస్తుంటాం. బట్ వీళ్ళిద్దరికి లోపల మెనిస్కల్ టేర్స్ ఏమైనా ఉండుంటే జరుగుండొచ్చు ఆర్థ్రోస్కోపీ కీ హోల్ సర్జరీ. సో దానికి ఆపరేషన్ ముందు కానీ తర్వాత కానీ పెద్ద పర్సెప్టబుల్ డిఫరెన్స్ ఉండదండి. బట్ ఒక్కొక్కసారి ఈ వాషర్ కట్ అయ్యి జాయింట్లో స్టక్ అవుతుంది, అప్పుడు మటుకు కంపల్సరీగా ఆర్థ్రోస్కోపీ చేసి ఆ స్టక్ అయిన పార్ట్ తీసేయాలి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కాల్ తీసుకున్నందుకు. నమస్కారం రావు గారు. నమస్తే అండి సివి రావు గారు. థ్యాంక్స్ అండి. డాక్టర్ గురువారెడ్డి గారు, అంటే చాలా సందర్భాల్లో అంటే కోపం అవన్నీ కూడా వస్తాయి అని చెప్పారు. మరి మీకు స్ట్రెస్ బస్టర్ అంటే ఏంటండి? అంటే కొంతమంది మెడిటేషన్ అలాంటివి చేస్తుంటారు, మీరు ఎలా రిలాక్స్ అవుతారు? నాకు స్ట్రెస్ బస్టర్ అంటే బుక్స్ అవుతానమ్మా. బుక్స్, తర్వాత మ్యూజిక్. బుక్స్ కూడా మంచి హ్యూమర్ బుక్స్ నా దగ్గర 100,000 ఉన్నాయి. సో ఏదైనా స్ట్రెస్ ఉంటే ఒక బుక్ చదివితే సరిపోతుంది నాకు.
అట్లానే మ్యూజిక్ పెట్టుకుంటాను. నాకు ఎస్పెషల్లీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చాలా ఇష్టం. ఓకే. నేను పేషెంట్లకి అంటే నా హాస్పిటల్లో కూడా పైప్డ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పెడుతూ ఉంటాం త్రూ అవుట్ ఇది. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఒక్కసారి వింటే అది ఏదైనా కావచ్చు, ఒక వీణ కావచ్చు, సితార్ కావచ్చు, సాక్సోఫోన్. నాకు సాక్సోఫోన్ చాలా ఇష్టం. కెన్నీ జీ అని ఒక సాక్సోఫోన్ గ్రేట్ ఆర్టిస్ట్. నువ్వు ఎప్పుడైనా వినకపోతే బ్రెత్లెస్ అని ఒక సీడీ ఉంటుంది కెన్నీ జీది, అది పెట్టుకొని విన్న సాక్సోఫోన్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ అలవాటు పడితే ఇంకా నువ్వు వోకల్స్ వినవు. వోకల్స్ డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది నీకు. ఇదే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఇట్ జస్ట్ ఫ్లోస్. చాలా బాగుంటుంది. నాకు ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో. హలో అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవునవును. ఓకే, చెప్పండి. హలో, వినిపిస్తుందండి? వినపడుతుందండి, క్లియర్ గా ఉంది, చెప్పండి. మా బామ్మగారు ఉన్నారండి, 80 years. ఎక్కువ నడవలేదండి. మోకాళ్ళ నొప్పులు అంటుంటారు. ఎప్పుడైనా అమెరికా రాండి అంటే మోకాళ్ళ నొప్పులు అంటుంటారు. అంటే కొంచెం ఒక 10 అడుగులు వేయగానే నొప్పి అంటారు. అదే ఇంటి ముందుసారి 10 ఏళ్ళ కింద సర్జరీ చేయించారు. అండ్ ఒకసారి ఆమెకి మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయండి. 80 years అంటే ఆమె డెఫినెట్గా లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉండుంటారు. సో డెఫినెట్గా నీ సర్జరీ చేయించారు. అంటే నీ రీప్లేస్మెంట్ చేశారా? ఇండియాలో చేశారు. చేసిన ఒక 2 ఏళ్ళు బాగానే ఉంది, తర్వాత మళ్ళీ నొప్పులు అంటుంటే మొదలు పెట్టి. అట్లా కాదండి, నీ రీప్లేస్మెంట్ చేశారా, ఇంకా వేరే ఏదైనా సర్జరీ చేశారా? అది నీ చేశారండి. అది డెఫినెట్గా మీకు నీ రీప్లేస్మెంట్ అయితే 2 ఏళ్ళు కాదండి, యూజువల్గా 15 ఏళ్ళ పైన పనిచేస్తుంది. అన్లెస్ ప్రాపర్గా చేయకపోయినా. అదేంటి, లేకపోతే ఏజ్ వల్ల వస్తున్నారు, లేకపోతే మా అట్లనే ఉంటున్నారు. కానీ పాపం ఇప్పుడు అమెరికా అవుతా ఉంటారు. ఎక్కడుంటారామా? ఎక్కడుంటారు? తార్నాకాలు ఉంటారండి. ఒకసారి పంపించండి నా దగ్గరికి. పంపించండి. ఆమెను మంచిగా చేసి మీ అమెరికా విమానం ఎక్కించే బాధ్యత నాది. ఇంకా అదే ఒకటే ఉందండి ప్రాబ్లం. నేను ఈ మధ్య ఎక్కువ రన్నింగ్ చేస్తానండి నేను. అవునండి. అది చేయకపోతే మోకాళ్ళ నొప్పులు ఉండవు. చెయ్యకపోతే రన్నింగ్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయండి. రన్నింగ్, జాగింగ్ అంత పెద్ద గొప్ప విషయం. జాగింగ్ చేస్తాను, స్లో వాకింగ్, ఒక 10 kilometers ఎవ్రీ డే. వాకింగ్ చేయండి, జాగింగ్ రన్నింగ్ వద్దు. నేను యాక్చువల్లీ వాకింగ్ చేస్తుంటాను ఎక్కువగా. వాకింగ్ ఈజ్ ఓకే అండి. అదే నేను ఎక్కువ వాక్ చేస్తే నొప్పి పుడుతున్నాయి. మీరు ముందు క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అని ఒకటి ఉంటుంది. అంటే మన తొడ మజిల్కి దాన్ని క్వాడ్రిసెప్స్ అంటారు. ఆ ఎక్సర్సైజ్ కాల్షియం, వైటమిన్ D3 కంపల్సరీగా కావాలి. బట్ దే వోంట్ హెల్ప్ యూ విత్ ద పెయిన్. మీరు ఎక్సర్సైజ్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ ఒకటి నేర్చుకుంటే అప్పుడు మీకు పెయిన్ తగ్గుతుంది. యూ కెన్ వాక్ కంఫర్టబుల్లీ. ఓకేనండి, నమస్తే అండి. నమస్తే. తీసుకోండి. sunshinehospitals.com వెబ్సైట్కి వెళ్ళినా సరే నా కాంటాక్ట్ దొరుకుతుందండి. నమస్తే అండి. డాక్టర్ గురువారెడ్డి గారు, మీరు మంచి హాస్యప్రియులు, సంగీత సాహిత్యాభిమాని, రాషియస్ బుక్ రీడర్. అంటే రీడర్. మీకు టఫ్ క్వశ్చన్, మేము నచ్చిన బుక్ ఏంటండి? నాకు నచ్చిన బుక్ అమృతం కురిసిన రాత్రి అని బాలగంగాధర్. ఓకే, అంటే ఒకటి చెప్పగలరనమాట. అదొకటి. అంటే దాంట్లో నేను ఎందుకంటే మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అద్భుతమైన ఆ దాంట్లో ఉన్న ఒక ఆ భావజాలాన్ని వాడుకొని కొన్ని ప్రైజులు కొట్టేశాను, కొన్ని 100 ప్రైజులు. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఎలక్యూషన్, డిబేట్లో, వీటిల్లో నాదే ఫస్ట్. దాంట్లో ప్రతి దాంట్లో ఈ తిలక్ కొటేషన్లు కొనుక్కున్నాను. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చదవండి ఆ పుస్తకం. దాంట్లో పోస్ట్ మ్యాన్ గురించి ఒక రాస్తాడు తిలక్. తిలక్ వెరీ అన్ఫార్చునేట్, చాలా యంగ్ ఏజ్లో చనిపోయాడు. వెరీ భావుకత్వం ఉన్న కవి, మన కృష్ణశాస్త్రి గారి టైప్ అనమాట ఆయన. దాంట్లో పోస్ట్ మ్యాన్ గురించి రాస్తూ చివర్లో అంటాడు, నువ్వు ఉత్తరం ఇచ్చి వెళ్ళేటప్పుడు తీరం దాటి వెళ్ళిన నౌక చప్పుడు అంటాడు. అంటే అంత నిర్లిప్తంగా నౌక ఏంటి, అందరిని దింపేస్తుంది, మళ్ళీ దాని అందరూ దాన్ని వెళ్ళిపోద్ది. నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ నౌక. ఆ టైప్లో అనమాట. అద్భుతంగా రాస్తాడు. అట్లానే అద్భుతమైన కొటేషన్లో, సాహసి కానివాడు సమరానికి స్వర్గానికి పనికిరాడు అంటాడు. అట్లాంటి కొన్ని అద్భుతం అనమాట. అట్లానే వెన్నెల్లో ఆడపిల్ల అన్న మాటని తనే వాడాడు ఫస్ట్ తిలక్. దాన్ని ఎండమూరి వీరేంద్రనాథ్ తీసుకుని ఒక బుక్ రాశాడు. వెన్నెల్లో ఆడపిల్ల కూడా నాకు చాలా ఇష్టమైనది. తర్వాత ఇంగ్లీష్లో నాకు జేమ్స్ హెడ్లీ చేసిన ఆ రోజుల్లో
ఈ మన డిటెక్టివ్ నావెల్స్ ఉండేవి. దాంట్లో వరల్డ్ ఇన్ మై పాకెట్ అని ఒక బుక్ ఉండేది, చాలా ఇష్టం నాకు. తర్వాత ద డే ఆఫ్ ద జాకల్ అని సినిమా కూడా వచ్చింది. డే ఆఫ్ ద జాకల్ అని రిటర్న్ బై గుర్తు పేరు మర్చిపోయాను. ఆయనది ఒకటి చాలా మంచి పుస్తకం, అద్భుతంగా ఉంటుంది. తర్వాత బయోగ్రఫీస్, ఐ రీడ్ బయోగ్రఫీస్ 100. ఎక్కడ బయోగ్రఫీ బుక్స్ చదివినా కొంటాను నేను. హిట్లర్ దగ్గర నుంచి ఎవరిదైనా సరే బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, ఆన్ బయోగ్రఫీస్ చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. ఈ క్వశ్చన్ డాక్టర్ భవానీ గారు వినకూడదు. మీ డ్రీమ్ గర్ల్ ఎవరండి? నాకు మావాడు ఏమి లేదు డాక్టర్. మా ఆవిడ పాప విసుగు పుట్టి వదిలేసింది. మా ఆవిడకి నన్ను భరించడంలో ముందు మెయిన్ ఈ డ్రీమ్ గర్ల్స్ గురించి ఆమె. నా 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 హాస్పిటల్లో నా కన్సల్టింగ్ రూమ్లోనే నా డ్రీమ్ గర్ల్ ఫోటో ఉంటుంది. హేమమాలిని చాలా ఇష్టం నాకు. హేమమాలిని ఎందుకు ఇష్టం అంటే తెలుగుతనం, ఆ తెలుగుతనం, ఆ స్నిగ్ధత, ఆ ముగ్ధతనం అనేది నాకు చాలా ఇష్టం ఆడపిల్లల్లో. సో నాకు బాబు బొమ్మలు అంటే చాలా చాలా ఇష్టం. దానికి కారణం కూడా అదే. తర్వాత ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టం నాకు, బికాస్ షీ గాట్ సచ్ ఎ గార్జియస్ ఐస్. ఐస్ లో ఒక భావుకతని పలికించే వాళ్ళందరూ చాలా. ఐశ్వర్య రాయ్ కూడా చాలా ఇష్టం. తెలుగులో పాత సినిమాల్లో కాంచన, కాంచన ఈజ్ అ గ్రేట్ ఎక్స్ప్రెషన్. సో వాళ్ళు నా డ్రీమ్ గర్ల్స్. మారుతుంటారు ఎప్పుడైనా, సీజన్ బట్టి రీజన్ బట్టి మారుతుంటారు. గురువాయణం తర్వాత అంటే అది సక్సెస్ అయింది, మీరు రీప్రింట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు బుక్స్ అయిపోయి ఉంటాయి కూడా. ఇవాళ నిన్నే 3rd ఎడిషన్ తీసుకొచ్చామ్మా, 3rd రీప్రింట్. దాంట్లో మళ్ళీ శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు, అనంత శ్రీరాము, తర్వాత సిరాజ్ శ్రీ గారు, ఇట్లా కొంతమంది అద్భుతమైన వాళ్ళు చదివి ఉత్తరాలు రాశారు వాళ్ళంతటి వాళ్ళు. సో దట్స్ అ గ్రేట్ ట్రెజర్. సో నిన్నే బుక్స్ అయిపోతే నిన్నే కొత్త కాపీస్ తెప్పించాను. సో చెప్పండి. ఓకే, ఈ రీప్రింట్స్ తో పాటు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ కలం నుంచి? డెఫినెట్ గా 2014లో మరో గురువాయణం రాస్తాను. 100% గురువాయణం 2. గురువాయణం ఎందుకంటే చాలామంది మీలాంటి ఫ్రెండ్స్ వాళ్ళు, నేను ఈ పుస్తకం రాసినప్పుడు చాలా క్యాజువల్గా నాకు వచ్చిన మాటలు అలా పెట్టేసి రాశాను. నేను ఓకే నలుగురికి నచ్చుద్ది అనుకున్నా, కానీ ఇంతమంది హృదయాలను తాకుద్దని అనుకోలేదు. అలా అసలు బుక్ని పట్టుకుంటే వదలలేమండి, అలా చదివేస్తూనే ఉంటాం. నేను కరెక్ట్గా ఒక 2 hours అలా కూర్చొని నేను చదువుతూ ఉన్నప్పుడు మా తమ్ముడు వచ్చి వెనకాల నుంచి కుషన్ ఇసిరేసిన, అసలు నాకు తెలవలేదు ఎక్కడి నుంచి పడింది ఇది అనుకున్నాను. అంత ఇమ్మర్స్ అయిపోయి చదివాను ఆ బుక్ని. చాలా మంది ఏంటంటే వాళ్ళ చిన్నతనంలో ఉన్న విషయం ఐడెంటిఫై చేసుకున్నారు దాంతో. సో అది నిజంగా ఇంతమంది గుండెలను తాకుద్దని అనుకోలేదు. సో అప్పటికంటే ఇప్పటికి ఇంకా బోల్డ్ అని అనుభవాలు, డాక్టర్ వృత్తిలో బోల్డ్ అని ఇవి వచ్చినాయి నాకు. సో ఇప్పుడు రాద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లాగ్ ఒకటి గురువాయణం పేరు మీద ఒక బ్లాగ్ పెట్టాను. ఆ బ్లాగ్లో కొన్ని రాస్తున్నాను ఇప్పుడు. అవన్నీ కూడా అయిన తర్వాత చివరికి 2014లో ఒకటి ముద్రించుతామని ఉంది. 2014 మటుకు డెఫినెట్గా రాస్తాను ఇంకో బుక్. తప్పకుండా 2014 కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనుకుంటాను నేనైతే. తప్పకుండా. ఓకే, ఇంకా ఏంటంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఆఫ్టర్ 10 years ఇంకా యంగ్గా అవుతారు, అదైతే క్లియర్. ఆఫ్టర్ 10 years అంటే నేను రిటైర్ అయిపోవాలమ్మా. 2020కి రిటైర్ అవ్వాలని నా గట్టి కోరిక. అంటే అప్పటికి బై ద టైమ్ ఐ విల్ బి అరౌండ్ 60. ఆ తర్వాత గురువారెడ్డి అన్నది హిస్టరీ. నేను నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, నాకు చదవాల్సిన పుస్తకాలు ఉన్నాయి, చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, వినాల్సిన మ్యూజిక్ ఉంది. మరి ఈ లైఫ్ అయిపోయే లోపల అన్ని చేయాలి. అంటే కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటూ సెగ్రిగేట్ చేసుకుంటూ ఉంటారు లైఫ్ని. ఈ ఏజ్కి ఇది, ఈ ఏజ్కి ఇది, ఈ డేలో ఇవి అట్లా అంటే కుదరదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ 60 దగ్గరికి నాకు బాధ్యతలు అయిపోతాయి, పిల్లలు సెటిల్ అవుతారు. తర్వాత నేను మానవాళికి చేయాల్సిన సేవలు నేను చేసినట్టు అనుకుంటున్నాను. సో 60కి రిటైర్ అయిపోయి నేను ఐ వాంట్ టు రీడ్ ఎ బుక్, ఐ వాంటెడ్ టు గో అండ్ సీ ద ప్లేసెస్, ఐ వాంట్ టు ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ జస్ట్ ఫేడ్ ఇన్ టు ట్విలైట్. ఇప్పుడు మీ పాటలు పెట్టినప్పుడు ఫేడ్ అంటారు చివరిలో, అట్లా ఫేడ్ అయిపోవాలి. అంతేగాని చివరి దాకా వేలాడి నాకు ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు. నా ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అందరూ ఒప్పుకోరు. వాళ్ళందా నువ్వు ఇప్పుడు ఎట్టానంటావురా, రేపు నువ్వు 70 80 దాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటావు, డాక్టర్ లైఫ్లో రిటైర్మెంట్ ఉండదంటారు. బట్ నేను మటుకు పదే ఎన్నో పబ్లిక్ ఫోరంలు, ప్రింట్ మీడియాలో అన్ని చోట్ల చెప్తానున్నా నేను 2020కి రిటైర్ అయిపోతానని. ఎందుకంటే సోదరు అప్పుడు మీలాంటి వాళ్ళని చొక్కా పట్టుకుని
ఏం సార్ రిటైర్ అవుతున్నారు ఇంకా ఏలాడుతున్నారు లేదు నేనైతే రిటైర్ అయిపోతాను. అంతేనా, తప్పదంటారా? మీ ఫిలాసఫీ ఏంటి, మీ ఫిలాంథ్రఫీ గురించి అడిగితే చెప్పరేమో కానీ చెప్పాల్సిందే, అవి కూడా కొంచెం చెప్పాలి, ఆ యాంగిల్ కూడా చూడాలి. ఫిలాంథ్రఫీ ఏంటి, నేను పెద్ద గొప్ప ఫిలాంథ్రపిస్ట్ని, నేనేదో దేశానికి సేవ చేస్తున్నాను, అనాథలకు సేవ చేస్తున్నాను, బాధితులకు సేవ చేస్తున్నాను, పీడితులకు సేవ చేస్తున్నాను నేను చెప్పుకోను, అది నాకు ఇష్టం లేదు. బట్ అందరం చేస్తామమ్మా, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్ ఇన్ అవర్ ఓన్ వే. కాకపోతే నాకు కొన్ని క్లోజ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చదువు ఒక వ్యక్తిని చదివిస్తే హీ మేక్స్ ఎ ఫ్యామిలీ. సో ఆ టైప్లో నాకుంది. తర్వాత మా మావయ్య, మా అత్తగారి పేరు మీద భవనం వెంకటరామరెడ్డి జయప్రద పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టాను, చారిటీ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో కూడా కొన్ని ఎంపవర్మెంట్ ఆఫ్ ది ఉమెన్, పాప విడోస్ని ఎస్పెషల్లీ, బ్లడ్ డోనర్స్ చనిపోతే యాక్సిడెంట్లో లేడీస్ పాపం దే సఫర్ ఏ లాట్, వాళ్ళకి ఏదైనా ఒకేషనల్ ఇప్పించి, కోర్సు లాంటి ఇప్పించి, తర్వాత ఇలాంటి ఎడ్యుకేట్ చేసే ఉంది, కోరిక ఉంది, దాన్ని చేస్తున్నాను. తర్వాత కొన్ని చారిటీ ఆర్గనైజేషన్స్కి నేను రెగ్యులర్గా ఐ గివ్ దెమ్ ఫైనాన్షియల్ సపోర్ట్. తర్వాత ఇప్పుడు స్టాప్ యాక్సిడెంట్స్ అని ఒక ఫోరం ఒకటి స్టార్ట్ చేసి యాక్సిడెంట్ కాకుండా చూడాలని చెప్పి అంటే సోషల్ యాక్టివిటీ చేయాలని ఒక ప్రయత్నం, ఒక భగీరథ ప్రయత్నం. అది చాలా పెద్ద యజ్ఞం, అది ఆ యజ్ఞం మొదలెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్ టు యువర్ యజ్ఞం అండి. డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్గా దాన్ని నిర్వర్తిస్తారు, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. లాస్ట్గా ఒక్కసారి మీ ఫిలాసఫీ, అంటే జీవితం పాటలాగా సాగిపోవాలి, అది ఓకే, ఒకటి ఇన్స్పైరింగ్గా ఏదో ఒకటి మనసులో ఉండి ఉంటుంది కదండి, అలా ఏదన్నా ఒకటి చెప్పండి. అంటే ఒక ఇన్స్పిరేషనల్ కోట అంటే నేను మార్టిన్ లూథర్ కింగ్ కొటేషన్ ఒకటి ఉంది నాకు. మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ చాలా ఇష్టం కొటేషన్స్. మహాత్మా గాంధీ కొటేషన్ ఒకటి ఏంటంటే, ఆయన ఏమంటాడంటే, లివ్ యాజ్ దో యూఆర్ గోయింగ్ టు డై టుమారో, లెర్న్ యాజ్ దో యూఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. సో అది అద్భుతమైన ఇది. అట్లానే దలైలామా కొటేషన్ ఒకటి ఉంది. దలైలామా ఏమంటాడంటే, బేసిక్గా అందరికంటే నాకు కన్ఫ్యూజ్ అయ్యేది నేను మ్యాన్ కైండ్ని చూసి, అంటే హ్యూమన్ బీయింగ్ని. ఎందుకంటే హెల్త్ అంతా చెడగొట్టుకొని డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఆ తర్వాత డబ్బులన్నీ ఖర్చు పెట్టి మళ్ళీ హెల్త్ని చేసుకుంటా ఉంటాడు. ఆ టైప్లో అది కూడా. తర్వాత ఇంకొక మంచి కొటేషన్ ఒకటి ఉంది. ఈ కొటేషన్ వచ్చి వాన్ గోత్ అనేది ఒక బిగ్ ఫేమస్ ఆర్టిస్ట్. ఇది ఒకటి చదివి దీంతో మనం ఎండ్ చేద్దాం. దేర్ ఆర్ 9 రిక్విజిట్స్ ఫర్ కంటెంటెడ్ లివింగ్. ఓకే, ఒకటి హెల్త్ ఇనఫ్ టు మేక్ వర్క్ ఏ ప్లెజర్. అంటే ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి. అదేంటి, టు మేక్ ద వర్క్ ప్లెజర్. దట్ ఈస్ ద ఫస్ట్ 9 రిక్విజిట్స్లో ఫస్ట్ది. సెకండ్ది వెల్త్, ఓకే, ఇనఫ్ టు సపోర్ట్ యువర్ నీడ్స్. ఇందాక హెల్త్ ఎనఫ్ టు మేక్ వర్క్ ఏ ప్లెజర్. రెండో రిక్విజిట్ వెల్త్ ఇనఫ్ టు సపోర్ట్ యువర్ నీడ్స్, నాట్ యువర్ గ్రీడ్స్. డబ్బులు కంపల్సరీగా కావాలి, నాకు డబ్బులు అక్కర్లేదంటే నువ్వు ఆడు మూర్ఖుడు, ఆడు అబద్ధం చెబుతున్నట్టు. థర్డ్ రిక్విజిట్ స్ట్రెంగ్త్ టు బ్యాటిల్ విత్ డిఫికల్టీస్ అండ్ ఓవర్కమ్ దెమ్. సో ఫస్ట్ ది హెల్త్, సెకండ్ ది వెల్త్, థర్డ్ ది స్ట్రెంగ్త్, అంటే డిఫికల్టీస్ని ఇచ్చేయడానికి. ఫోర్త్ ది గ్రేస్ ఇనఫ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్ అండ్ ఫోర్సేక్ దెమ్. అంటే నీకు యూ షుడ్ బి గ్రేస్ఫుల్ టు సే దట్ సారీ నేను తప్పు చేశాను అని చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. చాలా మంది ఆ ఈగో ఉండి దే గెట్ బ్లాక్డ్ దేర్. తర్వాత ఫిఫ్త్ రిక్విజిట్ పేషెన్స్ ఇనఫ్ టు టాయిల్ అంటిల్ సమ్ గుడ్ ఈజ్ అకంప్లిష్డ్. పేషెన్స్ ఉండాలి. తర్వాత సిక్స్త్ది చారిటీ ఇనఫ్ టు సీ సమ్ గుడ్ ఇన్ యువర్ నైబర్. సో ఈక్వల్ ఇంపార్టెంట్ చారిటీ. అంటే నీ పక్క వాళ్ళు ఉన్న పాజిటివిటీని, మంచితనాన్ని చూడగలిగే చారిటీ, చెప్పగలిగే చారిటీ ఉండాలి. తర్వాత లవ్ ఇనఫ్ టు మూవ్ యూ టు బి యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ టు అదర్స్. Faith enough to make real things of God. Hope enough to remove all anxious fears concerning the future. Excellent quotation. 9 prerequisites. ఇది కానీ పెట్టుకుంటే మనసులో nothing is going to touch you. First one is health. Second one is wealth enough. Third one is strength. Fourth one is grace to say you are sorry. Fifth one is patience. Sixth one is charity. Seventh is love. Eighth is faith. And ninth is hope. So that's what it is. Basic qualities ఉండాలి. That's right. డాక్టర్ గురువారెడ్డి గారు, మీ బిజీ స్కెడ్యూల్లోంచి మన
తెలుగువారి ఆత్మీయ వారిది అయిన టోరీలో మన ఆత్మీయులందరితోటి మీ మంచి మంచి కబుర్లు చెప్పడం, జోక్స్ చెప్పడం, పాటలు వినిపించారు, పాడారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ సమ్ అదర్ యాంగిల్స్ ఆఫ్ యూ మేము అందరం తెలుసుకున్నాము. అండ్ మంచి బ్యూటిఫుల్ కొటేషన్స్ వినిపించారు, ఇన్స్పైరింగ్ కొటేషన్స్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ప్రోగ్రాము. యాజ్ ఎ సెడ్, టోరీ తోటి ఇంకా ఎక్కువ గడిపి అసోసియేషన్ తోటి మన శ్రోతలందరినీ రంజింపజేద్దామని కోరిక. తప్పకుండా వెయిట్ ఇంటండి మీరు. త్వరలోనే మీరు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. రైట్ అమ్మా. వెల్కమ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. బాయ్.